మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన ప్రభువా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై తండ్రి, మీ యొక్క కృపలో నన్ను మమ్మల్ని భద్రపరిచి కాపాడి సజీవమైనటువంటి మీ యొక్క వాక్యం ద్వారా దినదినము భద్రపరుస్తూ ఆలోచనకర్తవై నడిపిస్తూ సజీవ లెక్కలో ప్రభువా నన్ను మమ్మల్ని మీరు ఉంచుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినం ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి వందనాలు ప్రభా. ఉదయకాలం ఆరాధనలోను బలలోను తిరిగి సువార్తలోను ప్రభా మీరు తోడుగా ఉండి భద్రపరిచినారు. విత్తబడినట్టు వాక్యాన్ని ఫలింపజేయండి. తిరిగి సాయంత్రం వేళ సువార్త కుడి కొరకు మీ దాసుని ప్రభా శైలసనాన్ని మీరు ఏర్పరచుకొని నాయన మీరు వాడుకొని పోతుండగా మీ దాసుని అభిషేకించండి ప్రభా. సంఘానికి నాకును మాకును ఏమైతే ప్రభా మీ యొక్క మాటలు అవసరమో వాటిని ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున రక్షణ లేనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు రక్షింపబడలాగున మీ యొక్క వాక్కును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. లాగున నాయన ముందు సమయాన్ని అంతటి మీ చేతికి అయిపోతున్నాం. కరెంటును, మైకును, స్పీకర్స్ను సమస్తమును మీ చేతిగా పోయిపుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పెద్ద పాట సరే. ఇంకా 383 సియోను గీతంలో పాటల బుక్లో నుంచి 383. సియోను గీతం పాటల పుస్తకంలో నుంచి 383వ నెంబరు, ఇంకొక నెంబరు 380, 383 లేదా 380 అన్నారు పాటల పుస్తకం దాడా. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణ నీచెనుగా పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా మరణపు ముల్లును వ్యయము నీచెనుగా మరణపు ముల్లును విరచి విజయము నీచెనుగా ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయములే రండి రండి రక్షణ పొందండి ఇక సమయములే రండి రండి రక్షణ పొందండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు రాజు గురు నిగెనుగా మీరు సరిగా చూడండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు గురుతులు జరిగేనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే తరుణముండగానే మీరు తయారవండి ఇక సమయము రండి యేసుని చేరండి ఇక సమయములే రండి రండి రక్షణ పొందండి ఇక సమయములే రండి రండి రక్షణ పొందండి బుద్ధి లేని కన్యకలవాలే ముద్దులుగానుంటే సిద్ధలలో నూనె పోసి సిద్ధపడకపోతే బుద్ధి లేని కన్యకలవాలే ముద్దులుగానుంటే సిద్ధలలో నూనె పోసి సిద్ధపడకపోతే తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయములే రండి రక్షణ పొందండి ఇక సమయములే రండి రండి రక్షణ పొందండి వెలుపటనుంటేను మీరు వేదననొందెదరు ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి పిలచినను వెలుపటనుంటేను మీరు వేదననొందెదరు ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి
పిలచినను మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనును మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనును ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి సంధియ పడకండి మీరు సాకులు చెప్పకను సంధియ మీరు సరిగా చూడండి సంధియ పడకండి మీరు సాకులు చెప్పకను సత్యవాక్యమును మీరు సరిగా చూడండి మరణ దినమును మన మెరుగము సుమ్మండి మరణ దినమును మన మెరుగము సుమ్మండి ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి జాలము చేయకను మీరు హేళన చేయకను కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను జాలము చేయకను మీరు హేళన చేయకను కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను తరుణముండగానే మీరు త్వరపడి రండి తరుణముండగానే మీరు త్వరపడి రండి
ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి. రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి. రండి రక్షణ పొందండి. ఈ సమయంలో దేవుడు మన దగ్గర పిలిచినటువంటి శైలేశ్ అన్న గారు దేవుని వాక్యమును సాక్ష్యమును పంచుకుంటారు. అన్నగారి వ్యక్తిగత మరి ఎలాగా దేవుడు తన కుటుంబ జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో దేవుడి యొక్క కార్యం జరిగించినాడో ఆ యొక్క సాక్ష్యమును అన్నగారు పంచుకుంటారు. ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, యెహోవా మీరు పరిశుద్ధమైన దేవుడు, నిత్య నివాసైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడుగా, అటువంటి ఔన్నత్యం, మహాత్యం, ప్రభావం గల దేవుడు అండి. దేవా, మీరు నన్ను వెతికి రక్షించుకొని దేవా ఎన్నికలేనప్పటికీ గొప్ప దేవుడుగా ఉన్నప్పటికీ, ఆకాశం మహాకాశం పరమాకాశం పట్టుదలని దేవుడు అన్నప్పటికీ అటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. అటువంటి దేవుడు ప్రభా అటువంటి నన్ను వెతికి నాకు రక్షించుకున్నారు. రక్షించి నాకు లేటు వరకు నా ఎడల మీరు కనికలపై దయచూపి దేవా అటు రక్షించుకున్నందుకు స్తోత్రాలు. రక్షించిన నేటి వరకు కంటే కనబలే కాపాడుతూ నేను నమ్మదగిన వాడి కంటికి మీరు నమ్మదగిన దేవుడుగా, చాలంత దేవుడుగా మీరు నందుకు స్తోత్రాలు ప్రభు. అట్లు జీవిత యాత్రలో నేను ఏమైనానో ప్రభా మీ కృపవలే ఉన్నాను. మీ సన్నిధిలో నన్ను నేటి వరకు నన్ను నడిపిస్తున్నారు. రక్షించుకొని ఒంటరిగా కుటుంబం కట్టి ఈ జీవిత యాత్రలో నేను కూడా ప్రభా ఎంత బలిహీనుడు, ఎంత అవివేకును, ఎంత పాపాత్ముడైనప్పటికీ, ఎంత అజ్ఞాని అయినప్పటికీ ప్రభా మీరు నడిపిస్తూ కార్యం జరిగిస్తూ నేటి వరకు మీ సన్నిధిలో నిలిచిన భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. అట్లు ఈ దినం ప్రభు దినం ప్రభా పునరుద్ధాన దినం ఆరాధనలో మేము ప్రభా మీ సన్నిధిలో నేను కూడా అట్లు మీరు నన్ను నిలబెట్టుకున్నారు. ఆరాధనలో బలవర్తమానంలో మీరు వాక్యం ద్వారా నాతో మాట్లాడిపించినందుకు, మీ ఆత్మ ద్వారా నడిపించినందుకు, కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. అట్లా సువార్తలు సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు సాయంకాలం సాక్ష్యం చెప్పుండగా మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని, మీ కార్యము ప్రభా, మీ బలంను, మీ శక్తిని, మీ జ్ఞానంను, మీ నీతిని ప్రభా వీటన్నింటినీ చెప్పుటకు సాయం. కేవలం శిలువబడిన యేసుక్రీస్తు వారిని ఆయన మాకు ఏమైనాడు, నేను ఏమైనాను అది మాత్రమే చూపిస్తూ నా సాక్ష్యం ధర పలుకుతూ సాయం చేయండి. మీరే తోడుగా ఉండి మరొకసారి నా మీ శిలోసాటి నా రక్త పోక్షణకు వస్తూ అంధకార శక్తులు, చీకటి శక్తులు నజరైన యేసునామమును బంధిస్తూ అట్లు ప్రభా మీ సన్నిధిని సాహసం కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు ఎంతో దీవెనకరంగా ఆశ్రయించండి. ఈ సమయంలో మరొకసారి నా మీద దృష్టి ఉంచండి. మీ ఆత్మ ఆలోచన నడిపించండి, సాయించండి. వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 91వ కీర్తన. కీర్తనలు 91వ కీర్తన. పద్నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుతాం. 14, 15, 16 అందరం కలిసి చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని ఇడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ అతనికి నా పేరు శైలేశ్ అంటారు. యేసుప్రభు నమ్మక ముందు నా పేరు, యేసుప్రభు నమ్మినాక బాప్టిజం తీసుకున్నాక నాకు శైలేశ్ అని పేరు పెట్టినారు. అంతకుముందు నా పేరు నరసింహుడు. మాది హైందవ కుటుంబం. మాది కడపనే. ఇక్కడనే మరాఠీ చర్చి దగ్గర మరాఠీ వీధి ఉంది. తెలుసా అన్న మీకు ఎవరన్నా? మరాఠీ వీధి ఐడియా? మరాఠీ వీధి మాది.
మాకు సొంత ఇల్లు ఉంది. మా మా తల్లిదండ్రులు వచ్చి మా నాన్న పేరు సుబ్బరాయుడు, మన అమ్మ పేరు వచ్చి చిన్నక్క. మా అమ్మకు సంతానం వచ్చి 10 మంది, 6 మంది నాకు అక్కగారులు, 6 మంది అక్కగారులు, 4 అన్నదమ్ములు. వాళ్ళందరిలో నేను చిన్నవాడిని, చాలా కడసారి వాడిని. అయితే మా నాయన వ్యాపారం చేసేవాడు. మా నాన్న సుబ్బరాయుడు అంటారు. మా నాయనకు అన్నదమ్ములు వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు, అంటే పెద్ద కుటుంబం అది. ఆ నుంచి మా నాయనకు 7 మంది అన్నదమ్ములు. మా నాయన 2వ వాడు. మా నాయన వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు మార్కెట్లో. అప్పుడు వ్యాపారంలో బాగా మంచి లాభం సంపాదించేవాడు. ఆ వ్యాపారంలో మా కూతుర్లు పుట్టినప్పుడు, మా అక్కలు పుట్టినప్పుడు బాగా వచ్చేది వ్యాపారం. అప్పుడు మా అమ్మ అన్నది, ఎక్కడ చూసినా మాకు. అప్పుడు మా అమ్మ మా నాయనకి వచ్చి మామూలుగా మరాఠీ మార్కెట్లో ఉన్నాడు. మా అమ్మను పెళ్లి చేసుకున్నాక మరాఠీ వీధికి వచ్చాడు. అంటే మా అమ్మమ్మకు ఒకటే కూతురు ఆయనకు మా అమ్మకు స్థలం ఉన్నది కాబట్టి ఇల్లు ఉన్నది. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాడు. కనుక మా అమ్మది ఇల్లు ఉంది మరాఠీది. అది మా అవ్వ మా అమ్మకి ఇచ్చేసింది కాబట్టి ఇంకా మా అవ్వ చనిపోయినా మాకే వచ్చేసింది. అట్లా మా అక్కడే ఇల్లు అది. అక్కడ ఇల్లు ఉంటే అప్పుడు మామూలుగా చిన్న కుటుంబం ఏదో ఉండేదంటారు అప్పుడు నేను పుట్టక ముందు. తర్వాత మా నాయన బాగా పెద్ద ఇల్లు చేసి, సుమారుగా ఉంటుంది అది ఇల్లు, దాన్ని బాగా అవేలుగా వేసి దింపి బాగా సంపాదించాడు. ఆ సంపాదించి బాగా మంచి వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం చేసినా బాగా మంచి లాభాలు. ఏం వ్యాపారం చేసినా బాగా అట్లా కష్టపడినప్పుడు ఎక్కడ చూసినా మాకు అప్పుడు పెద్ద బాణాలు ఉన్నాయి. తెలిసింటే ఆంటీకి తెలుసా ఆంటీ? పెద్ద బాణాలు ఉన్నాయి అప్పుడు, బాగా మనిషి ఎత్తు బాణాలు ఉన్నాయి. తాగులు అట్లా పెద్ద బాణాలు ఉంటాయి. ఇప్పుడు గుండాయిలో అట్లా పెద్ద బాణాలు మా అక్క చెప్తా అంటే ఇన్నాను, తర్వాత తెలుస్తుంది. అక్కడ దాంట్లో వేసిన రాగులు వేసి, దాంట్లో కందిబ్యాలు వేసి, బియ్యం వేసి దాంట్లో మా అమ్మ మా నాయన డబ్బు సంపాదించగా మా అమ్మ చేతికి కూడా అప్పుడు అంత తెలుసు. దాంట్లో మా అమ్మ డబ్బులు పెట్టేదంట. మా ఎక్కలు దాంట్లో పోయి తీసే డబ్బు ఏడ చూసిన డబ్బులు వస్తాయంట. ఆ రాగులు ఆ దాంట్లో వాటన్నిటిలో ఆ బాణలో ఎక్కడ చూసినా మాకు డబ్బు ఉండేది. అటువంటి కొరత లేనిదిగా దేవుడు మా అక్కలు వారు బాగా ఉన్నారు. అయితే కడసారిగా నేను పడినాక మా ఇంట్లో అన్నీ పోయినాయి. అప్పుడు మా నాయన అప్పులన్నీ అయిపోయినాయి. అప్పులు అయిపోయి వ్యాపారంలో లాస్ వచ్చి చాలా కష్టస్థితిలోకి వచ్చాడు. ఇంకా మా నాన్న కూడా ఇంకా చాలా బెదిరిపోయి ఆత్మహత్య చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అట్లా ఆయన స్థితిలో ఉన్నప్పుడు చాలా ఘోరం అయిపోయింది. అప్పుడు నేను పుట్టినాక అంతా వెళ్ళిపోయి అంతా చాలా కష్టంలో వెళ్ళిపోయినారు. అప్పుడు నన్ను ఏమైనారంటే, నువ్వు మామూలుగా ఎందుకు పుట్టినావురా, మాకు పుట్టకుండా ఉంటే బాగుండు కదా. అట్లా మా అక్కవాళ్ళన్నీ అది మా అక్కవాళ్ళని కదా, అన్నోళ్ళు అనలే, మా అమ్మ మా నాయన అనలే. మా నాయన అయితే ఎప్పుడు అనలే. మా నాయన ఎప్పుడు నాకు దరిద్రుడు అనలే. మా అమ్మ ఎప్పుడైనా కోపం వస్తే అంటుంది. మా నాయన అయితే ఎప్పుడు నాయనైతే ఇనలే ఆ మాట. ఆయన మా అక్కవాళ్ళు మాత్రం అన్నారు, నువ్వు పుట్టినారో మాకు, నువ్వు పుట్టకపోతేనే బాగుండు, మాకు ఎంతో ఉండేది అని అట్లా అనేవారు. కానీ ఆ తర్వాత మా అక్క నేను పుట్టక మునిపే మా అక్కలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే ఇప్పుడు 6 నెలలు కడుపుతూ నేను మా అమ్మ కడుపులో 6 నెలలకు వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు వారికి ఇద్దరికి పెళ్ళి, అంటే పెద్దోళ్ళు బాగా. అప్పుడు పెద్దవాళ్ళనే నేను చాలా చిన్నవాడిని అందరిలో. అప్పుడు వారికి పెళ్ళిళ్ళు అయిపోయినా వారి నుంచి ఇంకా అట్లా జీవితం కొనసాగిస్తుండగా ఆ జీవితంలో నేను కూడా కొనసాగిస్తుండగా ఇంకా అప్పుడు ఎట్లే పెరుగుతానే ఎప్పుడు అనుకునేవాడిని, ఏం దేవుడు నన్ను పుట్టించకపోయింటే బాగుండు కదా, వాళ్ళన్నా సుఖంగా బతికిండు కదా, వాళ్ళన్నా నెమ్మదిగా బతికిండు కదా, వాళ్ళన్నా ప్రశాంతంగా ఉండిండు కదా అనుకున్నాను. కానీ నాకు ఇంకా దేవుడు అనేది పెద్దగా అసూయం, చాలా ఈర్ష. అంటే దేవుడు అనే భయం ఉంది. మళ్ళీ దేవుని గుళ్ళకు చాలా అరుదు, చాలా కష్టంగా పోతా. నేను గుళ్ళకు పోవాలనే ఎక్కడికైనా పోవాలనే చాలా కష్టంగా పోతా. అయితే అప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి మా అమ్మ అనేది చదువుతుండగా మా అమ్మతో నన్ను అనేది మా అమ్మ, వాడిని చదువు ఆపేసి ఎక్కడైనా హాస్టల్లో చేరుస్తామని మా పెద్దన్నతో అనేది. మా పెద్దన్నతో చేరుస్తామంటే హాస్టల్ చేరుస్తామన్నప్పుడు ఇంకా నేను చదువుకుంటున్నాక మా మూడో అన్న ప్రెస్లో పనిచేస్తాడు. అంటే ఆర్థికంగా అంతో ఇంత ఏం లేకునే మాకు సొంత ఇల్లు ఉంది, మాకేమంట్లా లేదు. కానీ దేవుని కృపను బట్టి అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎందుకు మా అమ్మ నాకు చదువు ఆపేసి ఇంకా ప్రెస్కి పోరా అని చెప్పి పంపించేసి, మా అన్న పోతా అంటే నువ్వు పిలుచుకొని అని, అంటే సెలవులు వచ్చినాయి కదా, సెలవులు వచ్చినప్పుడు ఇట్లా ఖాళీగా ఎందుకని పిలుచుకొని పోరాని.
ఇంకా అట్లే కంటిన్యూ చేసింది. ఇంకా నేను కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేసాను. ఆ నుంచి ఆ చదువులో స్కూల్లో చేర్చినాక ఇంకా నాకు మైండ్ వేరే విధంగా అయిపోయింది. అంటే నేను ఈ లోకంలో గడుస్తున్నప్పుడు ఇట్లా నా మైండ్లో ఏం పడిందంటే, నేను దరిద్రంగా పుట్టినాను కదా, నేను చనిపోయే లోపల నేను ఇది అనుభవించలేదని అనుకోకూడదు. నా థాట్ చూడండి ఎట్లా వచ్చింది. నేను ఇది అనుభవించలేదు అనుకోకూడదు. నా అనుభవించే లోపల దేవుడు నేను అనుభవించాలి అంటే ఇది అనుభవించకముందే నేను చనిపోవాలి, ఇది అనుభవించలేదని అనకూడదు. అట్లా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఇట్లన్నీ అనుభవించాలంటే నేనేం చేయాలంటే గొప్ప కార్యం చేయాలి. అట్లా అంత గొప్ప మన కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టం. అయితే నా జీవితంలో ఒక సినిమాలు వెళ్తాను మామూలే. మేము సినిమాలు పోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. సెకండ్ షోకి పోతే మా నాన్న కొడతాడు కానీ మామూలుగా ఫస్ట్ షోకు అవన్నీ పోతే ఏమన్నాడు. సెకండ్ షోకి పోతే ఆయన మా నాయన ఇల్లు ఉంటుంది మామూలుగా పెద్ద ఇంట్లోకి ఇట్లా దారి ఉంటుంది. ఆయన ఒక రూమ్లో ఉంటాడు. ఎప్పుడైనా నేను సెకండ్ షో ఆ ఇల్లు వాకిలు కొడితే ఆయన మొదట మా నాయన వచ్చి పటాపటా 2 ఏళ్ళు కొడతాడు సెకండ్ షోకి పోయిస్తామని. అట్లా అంటే సెకండ్ షోకి పోతే అరుస్తాడు, ఎందుకంటే నిద్ర వేస్ట్ అయ్యింది సెకండ్ షోకి ఎంత పోయే పని. అట్లా 2-3 సార్లు దెబ్బలు తిన్నాను. అట్లా సెకండ్ షోకి మా నాయన పెట్టి పోయేవాను కాదు. కనుక సినిమాల కంటే ఏం పెద్దలే ఏ సినిమాలు అట్లా ఈ సినిమాలు చూసేప్పుడు నాకు థాట్ వచ్చింది, నేను కూడా ఫిలిం డైరెక్ట్ కావాలని. అట్లా ఫిలిం డైరెక్టర్ కావాలని ఎంత ఆశ అంటే, ఎందుకంటే అనుభవించాలి కదా, అనుభవించాలని బట్టి ఎన్ని ఆలోచన పెట్టుకున్నాను. అనుభవించాలి అంటే ఒక మనసు మైండ్లో ఒకటి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నేను చేసేసుకోవాలి కదా. చేసేసుకోవాలంటే నాకు ఒక మైండ్లో థాట్ ఉంది, నేను కూడా ఫిలిం డైరెక్టర్. నేను అనుభవించినది ఏది ఉండకూడదని అయితే చనిపోవాలనుకున్నప్పటికీ అయితే దేవుని కృపను బట్టి అయితే అట్లే సాగుతున్నాను. ఎన్నోసార్లు హైదరాబాద్ పోయి అన్నపూర్ణ స్టూడియో, రామాయణ స్టూడియో కాడికి కూడా పోయినాను. వాళ్ళ గేట్ కూడా తాకినలే నన్ను, వాళ్ళ స్టూడియో గేట్ కూడా తాకిలే ఆ సెక్యూరిటీ గార్డ్. అయితే ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, ఎన్నోసార్లు నేను ఆశతో పోయినాను. అయితే దేవుడు గేట్ కూడా తాకినలే. దేవుని ఉద్దేశం. అయితే మాకు మరాపురం చర్చి చాలా దగ్గర, మరాఠీ వీధికి మరాపురం చర్చి చాలా దగ్గర. మేము ఎప్పుడు క్రికెట్ ఆడాడనే అప్పుడు ఇప్పుడు చర్చి కట్టినది, ఒకప్పుడు చర్చి లేదు, నా కళ్ళ ముందర కట్టినది అది. అప్పుడు బావి ఉన్నది, ఆడనే క్రికెట్ ఆడుకుంటాను. ఇప్పుడు మనం కాన్కేషన్ పెట్టిన కూడా ఎప్పుడు నేను క్రికెట్ అంటే ఆ స్కోరింగ్లోనే ఎక్కువ మెరిగినాయి. మరాపురం చర్చి స్కూళ్ళు, హై స్కూళ్ళు ఈ మరాపురం దారిలోనే ఎక్కువగా పెరిగినాయి. క్రికెట్ ఆడుకుంటా అక్కడనే నేను ఉంటాను. అట్లా పెరిగినప్పుడు యేసుప్రభు బొమ్మలు కనపడేవి నాకు. యేసుప్రభు బొమ్మలు కనపడేది. యేసుప్రభుని గురించి చూసేవాని, అరే ఎందుకు ఈయనను ఇంత సెలవు వేశారు అని నేను ఒక ఆలోచన వేసేది. దేవుని గురించి ఇంత ఘోరంగా చేస్తారా, ఎందుకు ఈయనను ఇంతగా శిక్షించినారు అని నాకు ఆయన అది కాక ఆ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఆ డ్రాయింగ్, ఆ బొమ్మలు, ప్రింటింగ్, డీడీపీ భలే కరెక్ట్గా తీసినాడు. ఎందుకంటే వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 11:23 ఉంది, నేను సాత్వికులను దీన మనసు అని అదే మొక్కను చాలా ప్రింట్ చేసినాడు. ఇంతకు భలే అది డీడీపీ చేశారు, చక్కగా చేశారు. నేను ఆ బొమ్మలు చూసి మా దేవుళ్ళు చూస్తే గొప్పగా ఉన్నారు. వారు పోలిక చూడాలి ఏదైనా కానీ, నేను పోలిక చూస్తా ఎవరికైనా కానీ, పోలిక వ్యత్యాసం చూస్తా. అంటే మా దేవుళ్ళు గొప్ప బంగారం, గొప్ప ఆయుధాలు కదా ఇచ్చాడు. ఈయన కాడ ఏమీ లేదే. ఈయన మామూలుగా ఒక పంజాబ్ డ్రెస్, ఒక ఫుల్గా డ్రెస్ వేసినాడు, ఒక శాలువ కప్పుకున్నాడు, ఇట్లా 2 చేతులు చాపినాడు. ఇంకొకటి ఏంటంటే ఈయనకు సిలువ ఫోటోలు అక్కడక్కడ సిలువ ఇట్లా ఎలా ఇచ్చినట్టు. ఎందుకు ఈయన ఇంత శిక్షించారు? ఈ పండగ వచ్చినప్పుడు నేను వాళ్ళని బాగా మరాపురం ఆడపిల్లలను బాగా ఎగతాళి చేశాను. ఎందుకంటే మరాపురం వాళ్ళు పోవాలంటే మా ఇంటి ముందునే పోవాలి. మా ఇంటి ముందు రే దేవుని బిడ్డలో సారా అంటే బాగా అవలే చేశాం. మా అన్నదమ్ములు చెప్పినాము కదా, మా పెద్దనాయన వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సంతానం కూడా పెద్దదే. అని వాళ్ళందరూ మేమంతా కలుసుకునేప్పుడు వారితో మేము కలుసుకొని తినేప్పుడు అయితే వాళ్ళతో నేను తాగేవాను కూడా. అంటే సంతానాలతో తాగాలి, మళ్ళీ వాళ్ళు కొడతారు. చిన్ననాయన పెద్దనాయన బిడ్డలతో తాగేవాళ్ళు, వాళ్ళనైతే కేర్ చేసేవాళ్ళు. సంతానాలను అయితే నన్ను అట్లా టానికి తగిలినారు, చాలా దూరంగా పెడతారు. అందుకే సొంత అన్నంతో అట్లా చేయను. కానీ వాళ్ళందరిలో చిన్నోడైనా మా చిన్న ఆయన పెద్దనాయన బిడ్డలు వాళ్ళతో కూర్చొని తాగేవాడిని. కానీ సొంత అన్నంతో ఎప్పుడు కూర్చోలేదు, తాగలేదు. కానీ ఎప్పుడు అట్లా నన్ను దగ్గర కూడా ఉండేరు. అట్లా చాటుంటే ముందు వచ్చి పోకని కొడతారు. అట్లా సాగుతాను. అప్పుడు ఈ ఆడపిల్లలు పోతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు బాగా తాళి చేసేవాళ్ళు.
వీళ్ళు బాగా దేవుని బిడ్డల్లా అలోలియా అలోలియా అని చేసింది. కానీ తెలియదు. కానీ దేవుని గురించి మాత్రం యేసుప్రభు గురించి థాట్ ఉండేది. ఎందుకు ఈయన ఇట్లా చేసినారు, ఈయనకి ఏమి ఈయన చనిపోతే ఈయన ఇంత ఘోర శిక్ష పొందితే వీళ్ళు పండగ చేసుకుంటారే, ఆ రోజు చూడాలా వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ హంగు ఆర్భాటం, వాళ్ళ స్థితి అన్ని చూసినప్పుడు చాలా చక్కగా ఉంటారు. చాలా అసలుకు ఎంత పేదవారిన వారు ఎంత హీనంగానే, ఎంత తాగుపోతేనే, ఎంత పోయినా వాళ్ళు ఎంతో చక్కగా బట్టలు వేస్తారు. అది క్రిస్మస్, ముఖ్యంగా క్రిస్మస్కు, గుడ్ ఫ్రైడేకి ఇట్లా ఈ 2 పండుగలు నేను గమనిస్తూ వచ్చింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. చాలా ఆ దినం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, తాగుడు గీగుడు అన్నీ ఉన్నాయి, అన్నీ జరిగిస్తూనే ఉంటారు అని అనుకుంటే కానీ తక్కువగా వాళ్ళ గురించి ఆలోచన అవన్నీ ఊరికి అట్లా ఆలోచిస్తాను. కానీ యేసుప్రభు గురించి ఆలోచిస్తాను. యేసుప్రభు గురించి నేను మరొకసారి ఆలోచించాను. ఏంటంటే ఈయన మెజారిటీ, ముఖ్యంగా అమెరికా కూడా ఈయననే కొలుస్తుంది అని. అంటే అప్పుడు అమెరికా దేవుడు అనుకున్నా. మన అమెరికాలో నేను అనుకునే అమెరికాలో పుట్టినాడే అనుకున్నాను. నాకు తెలియదు ఇస్రాయల్, బైబిల్ తెచ్చినాక ఇస్రాయల్ దేవుడు అని తెలిసింది. అంతకుముందు తెలియదు నాకు. ఆయన అమెరికా దేవుళ్ళే అనుకున్నాను, అమెరికాలో పుట్టినాడేమో అనుకున్నాను అని. అట్లా నేను థాట్లో ఉన్నాను. కానీ ఏ థాట్లో ఉన్నా ఏమన్నా కానీ నా మైండ్లో ఒకటి ఉంది కదా, నేను నెరవేర్చుకోవాలని. అటువంటి మైండ్లో ఉన్నప్పుడు కొనసాగిస్తున్నప్పుడు అట్లా నేను కొనసాగిస్తున్నప్పుడు 2003లో నేను బాగా తాగి ఆ నుంచి 2-3 స్నేహితులు, అయితే సిగరెట్లు కూడా తాగేవాడిని. కానీ దేవుని కృపను బట్టి ఆ సిగరెట్లు నేను ఆశించలేదు. తాగినప్పుడు ఏమైందంటే నా నోరంతా ఒకలాగా అయిపోయింది. అరే దేవుడు ఇంత మంచి నోరు ఇచ్చినా నాకు, నేను తినే పదార్థములను ఈ పదార్థం నేను తినకుండా దీని ద్వారా నేను చెడగొట్టుకోవాలని సిగరెట్ అప్పటి నుంచి ముట్టలేదు. ఏదో ఒకసారి 2 సార్లు తాగి దాన్ని వదిలేసినాయి. కానీ తాగేవాడిని అంత ఇంత అట్లంటే తాగడం అంటే మరి కింద పడేలా, స్నేహితులతో కలిసినప్పుడే తాగి కింద మళ్ళీ అదే పనిగా తాగడం కూర్చోవడం అట్లేం లేదు. కింద పడి మళ్ళీ ఎక్కువ తాగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా మా నాయన మా పెద్దలంటే భలే భయం. మా 3వ అన్న కూడా అరుస్తాడు. ఇట్లా మళ్ళీ మా అమ్మకైతే కేరే చేసేలే మా అమ్మకు. ఆమెనైతే ఎట్లంటే కూడా మాట్లాడేవాడిని. అయితే మా అమ్మ నన్ను చిన్నవాడిని కాబట్టి బాగా ప్రేమించేది, బాగా దగ్గర తీసేది, నన్ను చాటుగా ఉంచుకునేది అట్లా. కానీ ఇట్లా సాగుతున్నప్పుడు 2003లో నాకు ఇట్లా ప్రెస్లో పని చేసుకుంటూ ఈ తాటలో ఉంటూ నా ఆలోచనలు నేను కొనసాగిస్తున్నప్పుడు 2003లో ఒకసారి తాగి నేను మా ఇంటి పక్కన స్నేహితులం, దాంట్లో ఒక మరాఠీ పిల్లక, ఒక బెస్తలి పిల్లలక, మేము కూడా హైందవులమే. మాది చెప్పకూడదు, మేము పద్మశాలి పక్క, మేము హైందవులం, పద్మశాలి మా కుటుంబం, మా కులం నుంచి బెస్తలి పిల్లక, మరాఠీ పిల్లక, ఇంకో 2 బెస్తలు వాళ్ళలో నేను కూడా కొనసాగి తాగి పోతా అంటే అప్పుడు ఇంత హైవే లేదు, 4 వే లేదు, డబల్ రూటే ఉంది. ఆ రూట్లో పోయినప్పుడు ఒక ఆటో అడ్డం వచ్చి స్కూటర్ పడిపోయింది. ఇట్లా స్కూటర్ పడిపోయి నా వెనకాల ఒక కూర్చునేవాడు ఎగిరి అప్పకపోయి తలకు దెబ్బతి చచ్చిపోయాడు. నాకు కుడికాలు ఎరిగింది. కుడికాలు ఎరిగి నాకు పైన ఒక్క రవ్వ కూడా దెబ్బలేదు. లోపల చూసి ఎముక ఇరిపోయింది లేకుండా. అప్పుడు ఏమి చేయలేని స్థితిలో అప్పుడు వెంటనే ఆటోలో వేసుకొని హాస్పిటల్ పెడితే తిరిగి మా పెద్దన్న కూడా దేవుని కృపను బట్టి ఆయన రాజశేఖర్ సీఎం అయినాక ఆయన మేస్త్రిగా పనిచేస్తున్నాడు. తర్వాత రాజశేఖర్ సీఎం అయినాక ఫ్లాట్ వ్యాపారం స్టార్ట్ చేసినాడు. కాకముందే సీఎం ఆయన ఫ్లాట్ వ్యాపారం స్టార్ట్ చేసి దేవుడు ఆయనకు ఆశీర్వదించాడు. బాగా కోట్లు సంపాదించాడు. ఆయన సంపాదించి ఆయన వెంటనే నన్ను ఏమలే, అసలు ఒక్క మాట కూడా ఎందుకు పోయినారో ఏమిరా అని కూడా అనలే. వెంటనే నన్ను పుత్తూరు తీసుకుపోయాడు. పుత్తూరు కట్టు కట్టించినాడు. ఆ పుత్తూరు కట్టు కూడా సెట్ కాకపోతే మాకు కృష్ణ అదేని శంకరాపురంలో శుభకృష్ణ డాక్టర్ తెలుసా, ఆయన మాకు బంధువు అవుతాడు, మా వదినకు బంధువు అవుతాడు, మాకు బంధువు అవుతాడు. ఆయన ఉండి మా అన్నకు అన్న వరుస అవుతాడు. అన్న ఇది సరి కట్టుకోదు, మనకు సుబ్రహ్మణ్యం డాక్టర్ మన ఆయన మన కులస్తుడే, దాన్ని నేను మాట్లాడి తప్పించుకుపోతాని వాళ్ళ పార్కు పక్కన ఉంది, నెహ్రూ పార్కు. అన్న సుబ్రహ్మణ్యం డాక్టరు ఆయన కాడ నేను మాట్లాడుతుంది. ఆయన పోయి చేర్చినాడు. దేవుని కృపను బట్టి ఆపరేషన్ చక్కగా అయింది. నాకు ఇప్పుడు కూడా కాలు రాడ్డు ఉంది. 20 ఏళ్ళు నేను ఆపరేషన్ చేసినాను, ఇప్పుడు కూడా కాలు రాడ్డు ఉంది. దేవుని కృపను బట్టి అయితే ఇంతవరకు చేయడం ఆపరేషన్ ఇంతవరకు నాకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అయితే దేవుని దెబ్బ వేసినాడు దేవుడు. అయితే అది నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ జీవితంలో. అయితే ఆ టైంలో ఏమైందంటే నా మైండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అరే ఎందుకు ఇట్లా అయింది, ఏం అయినప్పుడు అప్పుడు నేను ప్రెస్లో పనిచేస్తున్నప్పుడు
ఆంతోని కూతురు ప్రెస్కి వచ్చింది పని. ఆంతోనికి తెలుసు కదా అంకుల్, అంటే ఆంతోని కూతురు తబిత, వారు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. వచ్చింది ఆ తబిత వచ్చినప్పుడు నేను మామూలుగా నా పని చేసుకుని, నేను ఉండే టెన్షన్లు, నేనుండే ఇబ్బందులు, నేనున్న పరిస్థితుల్లో నేను అంత పెద్దగా మాట్లాడాను. అసలు క్రైస్తవులు అంటే నేను కూడా చిన్నచూపుగా, కానీ క్రైస్తవులకు దూరంగా ఉంటా. క్రైస్తవులతో చాలా తక్కువగా మాట్లాడతా. క్రైస్తవులను కూడా ఒక విధంగా చూస్తాను నేను. నిజం ఉన్న వస్తుంది చెప్తున్నాను, సాక్ష్యం ఇది. అంటే ఒక విధంగా చూస్తాను నేను. క్రైస్తవులు అంటే ఒక విధంగా చూసేవాడిని. నా చూపు, నా ఆలోచన వారి మీద ఒక విధంగా ఉంటుంది. అటువంటిది ఆమెను చూసినప్పుడు, అరే ఏంది ఇది, క్రైస్తవులు ఇస్తూ ఉంటారే, క్రైస్తవుల ప్రవర్తన వేరేగా ఉంటుంది, ఈమె ఒక విధంగా ఉంది అని నాలో ఒక థాట్ వచ్చింది. ఆమె నిజంగా దేవుని బిడ్డ, నిజంగా తబిత, ఒక పెద్ద పాప తబిత, మిల్కీ వచ్చి చెల్లెలు, పెద్ద చెల్లెలు తబిత, నెల్లూరులో ఆమె పెద్ద ఆమె ఒక థాట్ ఏంది, క్రైస్తవులు ఇంత వెరైటీగా ఉంటారా, ఇంత వాళ్ళది ఒక ప్రత్యేకమైంది అని నేను గమనించి ఆశ్చర్యపోయినా. నాకున్న పరిస్థితుల్లో అప్పుడు ఆమెను అడిగిన, నా కొరకు ప్రార్థన చేయి తబిత అని. అప్పుడు ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందేమో తెలియదు, కానీ దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడో ఏమో తెలియదు. కానీ అట్లా ఆమె పరిచయం అయినప్పుడు అట్లా ప్రార్థన చేయమని చేస్తా అని చెప్పి ప్రార్థన చేస్తే ఏమన్నదంటే, నీకు దేవుడన్నా తెలుసా అని చెప్పింది. దేవుడన్నా అంటే తెలీదు అంటే ఎవరు అంటే మరాఠీలో ఉన్నాడండి. మరాఠీలో అంటే వాళ్ళ కొడుకు ఉన్నాడు సాయి, అంటే ఆయన పిల్లకాయ ఇప్పుడు పీటర్ ఉన్నాడు కదా, కృష్ణాపురం సేవ చేసిన దేవుడు అన్న, ఆయన మా వీధిలో ఉన్నాడు. దేవుడును సాయి పీటర్ ఇప్పుడు సేవలోకి పోయినాడు. పీటర్ ఇప్పుడు ఆడుకో ఒంటిమిట్టకు పోయినాడు కదా, బద్దేలు పోయినాడా పీటర్, కృష్ణాపురంలో సేవకుడు కొన్నాడు మొన్ననే, ఈ వారం పోయినాడు, ఒంటిమిట్టకు పోయినాడు. ఈ వారమే పోయింది. పీటరన్న మా దేవుడన్న ఆడినాడు, వాళ్ళ కొడుకు పీటర్, సాయి అంటారులే ఆ పిల్లకాయకి. మా అక్కోళ్ళతో బాడిక్కున్నాడు. మా అక్కోళ్ళతో బాడి మామంతా పరిచయమే, మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు అందరూ. అప్పుడు ఆయన దేవుడన్నా తెలుస్తాను, దేవుడన్న పేరు మాకు తెలియదు తబిత, ఆయన ఎవరో మాకు తెలియదు, మాకు లేరని. ఆయన పేరు అసలు పేరు దశరథ్, ఆయన పేరు దశరథ్ అంటే నాకు తెలుసు, కానీ ఆయన అంటే తెలీదు. అంటే అంటే పిల్లలకు బాబు ఉంటాడు అట్లా, ఆయన మా చర్చికే వస్తాడు అట్లా అట్లా తెలుసు ఆయన అయితే ఉన్నాడు, మా అక్క ఇంట్లో బాడీకి ఉన్నాడు, ఆయన తెలుసులే. ఆడ దాంట్లో అంతకుముందు ట్రావెల్స్ దాంట్లో పనిచేస్తున్నాడు, ట్రావెల్స్ దాంట్లో పనిచేస్తాడు, కోవిడ్ పంపించే దాంట్లో పంపిస్తున్నాడు. అప్పుడు సేవకు రాకముందు, అప్పుడు నా ప్రభు నవ్వు నా తెలుసు అంటే అప్పుడు ఆ తబిత ఏం చేసిందంటే అన్నకు చెప్పింది, అన్న మీ వీధిలో ఇట్లా పిల్లకాయ ఉన్నాడు. తెలుసు ఆ పిల్లకాయ అంటే, ఆ పిల్లకాయ ఎవరితో మాట్లాడు, నేను ఎవరితో చాలా కష్టం, నేను ఇతరులతో కొత్త పరిచయం చేసుకోవాలంటే నాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళతో చాలా ఖచ్చితంగా ఉంటా, చాలా కరెక్ట్గా మాట్లాడతా, చాలా సమాధానకరంగా ఉంటా, చాలా కష్టం. వాళ్ళని పోగొట్టుకోవాలనే కష్టమే, పోగొట్టుకునే జీవితంలో తలెత్తి కూడా చూడను వాళ్ళతో పలికించండి. ఒకసారి మనిషి పరిచయం అయినాక ఆ మనిషిని పోగొట్టుకొని కూడా, ఒకసారి దూరం అయితే ఆ మనిషికి జీవితంలో కలుసుకోను. అట్లా మా పెద్దమ్మ కూడా దూరం చేసుకున్నా. మా పెద్దమ్మ ఒకసారి మా అమ్మని ఒక మాట అనేది, ఏంటంటే పొలం కొడుక అనేది, నీ అమ్మ అని నేను నోటు మా అమ్మని అంట అని మా పెద్దమ్మ జీవితంలో మాట్లాడలే. అట్లా కోపం వచ్చింది, అట్లా అంటే కోపంలో అట్లా మాట్లాడే. అప్పుడు ఆ టైంలో అప్పుడు చనిపోయిన ఆ ముఖం కూడా చూడలేను, అంత ఖచ్చితంగా మనిషి నేను. అట్లా అన్న ఏమనంటే పిల్లకాయ ఎవరితో మాట్లాడు, అట్లా ఒకసారి చూడన్నా మాట్లాడు, యేసుప్రభు గురించి బాగా అడిగినాడు, ఒకసారి ఇట్లా మరాపురం చర్చి దీనికి చెప్పినాడు, ఒకసారి మాట్లాడినాను అన్న. ఒకసారి ఇంట్లోకి వచ్చినాడు దేవుడన్న. అయితే నా థాట్లో నేనుండా, అట్లే నేను నా ఆలోచనలో నేనుండా, నా పరిస్థితుల్లో ఉన్నా, నా కలవరం ఉన్నప్పుడు అన్న ఇంటికి వచ్చినాడు. ఎందుకంటే మా ఇల్లు మా అక్కలతో బాడుకున్నాను, మా అన్నోళ్ళు మా అక్కలు అందరూ పరిచయమే అన్నకు. నేను మాత్రం ఒక పరిచయం అంటే అన్నంత ఏమన్నా కూడా అనుకో మాట్లాడలే అన్నతో. అప్పుడు డైరెక్ట్గా నాతో మాట్లాడి, తమ్ముడు ఇట్లా విషయం అని చెప్పినాడు. అవునా అని చెప్పిన, చర్చికి పోదాం అన్నాడు ఒకసారి. అంటే చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చినాడు అంచి చర్చికి పిచ్చుకొచ్చినాడు. అప్పుడు ఐజాక్ అంకుల్ ఉన్నాడు, 2004లో నేను స్టార్ట్ చేసిన సెప్టెంబర్, కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది సెప్టెంబర్ వస్తే. 2000 ఐజాక్ అంకుల్ ఉన్నాడు. ఐజాక్ అంకుల్ వచ్చినప్పుడు నేను వచ్చిన అట్లా ఆదివారం. ఏం లేదు, ఇంకా మేము చూసాం దేవుని కదా, మామూలు యేసుప్రభు అన్ని వాక్యాలే. మా వాక్యాలు అన్ని దేవుని బొమ్మ కూడా, యేసుప్రభు బొమ్మ కూడా లేదే అనుకున్నాం. అన్ని వాక్యాల నుంచి ఏం అర్థం కాలే.
ఏం అర్థం కదా, ముందర వచ్చి కూర్చున్నాడు ఆయన ఇట్లా ముందర కింద మనకు బెదర్స్ పక్క. నేను కూడా ఆడే కూర్చున్నా ఇన్నాను. అప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన ఆరాధన వర్తమానం తీసుకున్నాడు. అయితే బల్ల వర్తమానం వచ్చి దానమంకులు మాట్లాడతాను. దానమంకులు మాట అన్నాడు పరమగీతం. ఇప్పటికీ నాకు ఆ మాటలు చెవులో బాగా ఉంచిపోయినాయి. పరమగీతం 14, 2వ అధ్యాయం 14 వచనం. 14 వచనం వివరించదు. నేను బండ సందులలో ఎగురు నా పౌరమా, పేటు బీటలను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖం నాకు కనబడినము, నీ స్వరం నాకు వినబడిన. ఈ మాట దీని మీద బల్లవర్తమని చెప్తాడు. కానీ ఎక్కువగా బండ సందులు ఎగురు నా పౌరం అని నేను అప్పుడు దేవుని వాక్యాన్ని, అంటే దేవుని బండస్వరం, నిజంగా ఆ బండస్వరం నేను బండలో నిలబడాల్సి వచ్చింది. దేవుని ఇది బండ అనగా ఆయన క్రీస్తు. ఈ సంఘంలో బండ అనగా ఈ సంఘంలో నీ దేవుడు నిజంగా నిలబెట్టుకున్నా ఉంటా. అట్లా ఈ మాట ఇప్పుడు కూడా నాకు, నేను ఫస్ట్ దేవుని వాక్యం వినడం, అసలు క్రైస్తవులకు ఒక బైబిల్ ఉంటుంది, క్రైస్తవులు బైబిల్ పక్కన నడుచుకుంటారని నాకు అంతవరకు తెలియదు. దేవుని వాక్యం అనేది మేము ఏదో పోతాం, తిరుపతికి వెళ్తాం, అక్కడ తిరుపతి రూమ్ తీసుకుంటాం, పోయి ఇసుపటాకులు ఆడుకుంటా కూర్చోను మేము. ఇంకా ఎప్పుడు అదేంటి చేతి కట్టించుకుంటాము టోకను, ఆ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ పోయి టయానికి పోతాం. ఎప్పుడు రాత్రి అయిందో ఎప్పుడు పగలైందో కూడా తెలియదు. అట్లా ఉంటాను మేము. అంటే మా భక్తి ఇట్లా పోతాను, అట్లా సాగుతాను. అట్లా మా స్నేహితులు, మా చిన్న అదే చెప్పినాం కదా, వారితోనే స్నేహితులతోనే పోయేది. అట్లా తిరుపతి టయానికి ఆ దర్శనానికి పోయేప్పుడు ఆ టోకెన్ కడతారు, ఆ టోకెన్ టయానికి తీసుకొని పోయేది, ఆ టైం చూసుకునేది పోయేది. అట్లా ఇప్పటికి ఎట్లున్నా మనకు తెలియదు, కానీ 20 ఏళ్ళు నేను దేవుని కృపను బట్టి అట్లా తిరుపతిలో అట్లా కొనసాగిస్తాం. ఇట్లా సమయంలో కొనసాగినప్పుడు, అట్లా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, అట్లా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, ఆ రోజు అట్లా 2005 ఆగస్టు 10వ తారీఖు, 2005 ఆగస్టు 10. అప్పుడు చెన్నై నుంచి గ్లెన్ గారు వచ్చారు. అప్పుడు కురియన్ అంకుల్ ఉన్నాడు, ఆయన ఎవరు పెద్ద ఆయన, ఐజంకుల్ వెళ్ళిపోయినాడు. ఐజంకుల్ నేను వచ్చిన 6 నెలలకే వెళ్ళిపోయినాడు, 6 నెలలకి అట్లా. కురియన్ అంకుల్ వచ్చాడు. అయితే ఐజంకుల్ కూడా బైబిల్ స్టడీలో ఒక మాట మాట్లాడు, రూతు గురించి తీసుకునేవాడు. రూతు గురించి మాట్లాడుతూ వచ్చాడు బైబిల్ స్టడీ. బాగా అది కూడా వాక్యం నేను బాగా వినేవాని. అసలు నేను పాటలు పాడే వాటికని ఇంత ఇంట్రెస్ట్ చూపించదు, కానీ వాక్యాన్ని బాగా ఇంట్రెస్ట్గా వినేవాని. వాక్యాన్ని, దేవుని వాక్యం ఇంట్రెస్ట్గా చాలా. అందుకే నాకు అప్పుడు చెప్పిన మాట ఇప్పటికీ నాకు చాలా గుర్తున్నాయి. అనగా ఆ వాక్యాన్ని బాగా మైండ్లో దేవుడు అట్లా నాటుతూ వచ్చాడు. దేవుని కృప, దేవుని ఏర్పాటు నాగటి కనుక అందుకే అన్నాడు కదా యేసుప్రభు యోహాను సువార్తలో, తండ్రి ఆకర్షించబడితే తప్ప ఎవరు నా వద్దకు రాలేరు. అరే దేవుడు ఆకర్షించాడు ఆయన వాక్యం. అంటే ఆకర్షించాడంటే వినటంలో బుద్ధి ఇచ్చాడు, వినటం వల్ల విశ్వాసం కలిగింది. దేవుడు బుద్ధి ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యం అట్లా కొనసాగినప్పుడు, దేవుడు అన్న పిలుచుకున్నప్పుడు, దేవుడు నాకు మా అన్నోళ్ళు, మా అక్కోళ్ళు, మా వదిన బాగా క్లాస్ ఇచ్చినారు. నువ్వు పిలిచిపోతావు మా వాని చర్చికి అని దేవుడు నాకు భలే అర్చినారు అని ఆయన. నేనేమనుకున్నా, ఇదేంది బది చర్చికి గుర్తు, ఇన్ని నెలలు నేను ఎక్కడెక్కడ తిరిగినా ఏం పట్టించుకోలే వీళ్ళు, ఇప్పుడు చర్చికి పోతానే ఇట తిరిగినారు వీళ్ళు. అప్పుడు మా అన్న కూడా ఎంత అసలుకు నా కాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెట్టాడు ఆ పాపం ఆయన రక్తం కావాల్సింటే నాకు బ్లడ్, ఆయన బ్లడ్ సెట్ అయిపోయింది. బి గ్రూప్, బి పాజిటివ్. అది కూడా ఇచ్చాడు అప్పుడు ఒక్క మాట కూడా అనలే. యేసుప్రభు చర్చికి వస్తాడు, ముందు ఆయన క్లాస్ ఇచ్చినారు, నన్ను పట్టుకున్నారు. ఇంకా నువ్వు పోవాకు, నువ్వెందుకు పోతావు అయినా నేను ఏదో చిన్నగా ఇట్లా కూడా పోతూ ఉంటుంది. అప్పుడు ఇట్లా వస్తానప్పుడు ఆయన గ్లెన్ గారు చెప్తా వచ్చారు వాక్యం. గ్లెన్ 2005 ఆగస్టు 10వ తారీఖు బాగా గుర్తుంది. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్తూ ఏమన్నా అంటే, ఆయన రక్షణ అంటే యేసేపు గురించి చెప్తా వచ్చాడు. యేసేపు గురించి చెప్తా ఈ సమయంలో నువ్వు రక్షించబడకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడని. ఈ మాట నాకు చాలా కాసింది. అంటే దేవుడు ఇచ్చిపెడతాడంటే నేనేమనుకున్నా, అమ్మా నేను రక్షింపడ స్వామి దేవా, నేను అంటే చేయొత్తమని బాగా చెప్తాడు. అప్పుడు నేనేమన్నా అంటే, నేను చేయొత్తాను ప్రభా, ఇప్పుడు మా వాళ్ళే ఇంత గొడవ చేస్తారు, నాకేదో ఒక అద్భుత కార్యం చెప్పి. అసలు నేను చర్చికి రావడం కూడా ఒక ఆలోచన. ఏంటంటే నేను దేవుని బైబిల్ జ్ఞానం సంపాదించి సినిమా యాక్టర్ పోవాలి, ఆ సినిమా డైరెక్టర్గా పోవాలని ఆలోచన. దేవుడు కార్యం చేస్తాడని అది
అది ఆలోచన. అది నా ఆలోచన థాట్, అది చెప్పినా కదా, మైండ్లో సెట్ అయింది ఒక కార్యం. అది నా ఆలోచన. అంటే దేవుని జ్ఞానం సంపాదించి దేవుడు ఇట్లా కార్యం చేస్తాడేమో, ఒకేలా ఆడ అనుపూర్ణ స్టూడియోలో రామనాయుడు స్టూడియోలో అందరూ ద్వారం తెలుస్తాడు. నేను ఆ థాట్తో వచ్చే దేవుడు ఏమంటాడే, అదేంద్రా అది కొద్ది కాలం అనిపించేది, నేను ఇచ్చేది చూపించేది చూసురా అనిపించేది, శాశ్వతమైందిరా నేను ఇచ్చేది, నువ్వు అనిపించేది కొద్ది కాలమే అని తర్వాత తెలుసుకోగలిగాను. అట్లా దేవుడు అన్నప్పుడు ఈ సమయంలో నువ్వు రక్షింపబడితే దేవుడు విడిచిపెడతాడు. అప్పుడు నేను దేవుడిని అంగీకరించిన, యేసు ప్రభువు నా సొంత. అప్పుడు కురునంకులు ట్రాన్స్లేట్ చేస్తాడు. కురునంకులు ట్రాన్స్లేట్ అంటే ఆయన ఏంటంటే, ఈయన చెప్పేది ఒక మాట అయితే ఆయన మంగా గుద్ది చెప్తాడు, చెప్పేది ఈయన స్లోగా చెప్తాడు. గ్లెన్ గారు ఆయన ఈ మధ్య కూడా వచ్చినాడు, బేతేల్కి వచ్చినారన్నా, చూసినారా? చాలా అప్పుడు భలే మంచి తక్కువ బాగా స్టైల్గా అన్నాడు, బాగా ఇప్పుడు పెద్ద ఆయన అయినాడు, 20 ఏళ్ళ మాట. అప్పుడు కురునంకులు బాగా స్ట్రాంగ్గా చెప్తాడు, గుద్ది చెప్తాడు. ఇంకా ఆ మాటకు చెయ్యి ఎత్తికిచ్చింది. అప్పుడు పై ఎత్తినప్పుడు చెయ్యి ఎత్తినప్పుడు దేవుని అంగీకరించిన, యేసు ప్రభువుని నా రక్షకుడు అంగీకరించిన. పోయి ఆ రోజు ఇంటికి పోయినా, పనుకొని ఇద్దరు మీద. అప్పుడు ఒక కళ వచ్చింది. ఏమని కళ వచ్చిందంటే, ఇదిగో నీకు రక్షణ, పరలోకానికి టికెట్ వచ్చింది. ఈ మాట చూపిస్తుంది. ఇదిగో అన్నమాట ప్రకటన గ్రంథం. ఈ మాట, ఇదే మాట, ఇదిగో అన్న మాట ఉంది ప్రకటన గ్రంథంలో. ఈ మాట ప్రకటనలో ఉంది. చాలా మాట నేను గమనించిన. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో సేమ్ ఇదే మాట. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా. చాలా నాకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో నాకు ఇప్పటికి కూడా స్వరం, ఇదిగో నీకు పరలోకానికి టికెట్ వచ్చింది, తీసుకోము. అప్పుడు ఆ టికెట్ ఏమని తెలియదు కానీ చూసి ఏమని టికెట్ మా చేతిలో పట్టుకొని పోతాను. అప్పుడు పెద్ద గుమ్మాలు కూడా మనం 12 గుమ్మాలని మనం చూడగలుగుతాం. ఎక్కడ ఉంది ఆ మాట అంతే, 12 గుమ్మాలు ఎక్కడుంది? ఇక్కడ 21:13లో కూడా ఉంది. 13లో ఉంది. 12 అంటే తూర్పు పడమర 4 వైపులా గుమ్మాలు ఉంటాయి. ఒక గుమ్మం మాత్రమే నాకు కనపడింది. అది ఎట్లుందంటే పచ్చగా బంగారు కలర్లో ఉంది. ఎట్లుందంటే పచ్చగా బంగారు. అట్లే నేను ఎక్కడ అంత పెద్ద గుమ్మం కూడా చూడలే. ఇంకా తిరుపతిలో చూసింటే నేను అంతే కొద్దిగా చూసింటా, అంత పెద్ద గుమ్మం. ఇంకా ఆ తర్వాత ఏం లేదు, కనపడ చిమ్మ చీకటి నల్లంగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం గుమ్మం మాత్రం పచ్చంగా బంగారు కలర్ కనపడుతుంది. ఈ గుమ్మం చూసి టికెట్ తీసుకొని పోతా, గుమ్మం కాడిపోతేనే కలర్ స్టాప్ అయింది. అంటే ఇప్పుడు కూడా నేను ఆ టికెట్ పట్టుకొని నడుస్తానంటే అర్థం. అట్లా దేవుని దర్శనం కలిగింది. నేను రక్షింపబడి దేవుని అంగీకరించినాక అట్లా దేవుడు నాకు దర్శనం ఇచ్చింది. అట్లా పరలోకానికి టికెట్ అనేది దేవుడు కానీ. అట్లా దేవుడు రక్షింపడాక దేవుడు అట్లా కొనసాగిస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకు సాధారణంగా శోధిస్తాడు కదా, ఇంకా ఇటువంటి బాగా శోధించాడు. మా అక్కలు అయితే నన్ను బాగా ఎందుకులే, వాళ్ళైతే వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు మా అన్న వాళ్ళు ఒక మాట అంటారు. మా వదిన కూడా పెద్ద నన్ను బాగా శోధించాడు. నేనుండే టెన్షన్లో, నేను అప్పుడు కాళ్ళు ఎరిగిన సమయంలో ఉన్నప్పుడు ఇంకా ఈ టెన్షన్ లేదు, నెమ్మది కోసం సమాధానం కోరుకు నేను పోతే వీళ్ళు ఇది ఇంకా 2 అయింది ప్రభా అని నేను బాధపడేవాడిని. ఇంక ఆడికి కాక హైదరాబాద్కి వెళ్ళిపోయినా ఒకసారి. హైదరాబాద్కి 2007లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడే నేను పని చేసుకుంటూ, ప్రెస్లో తెలిసినానంటే అక్కడ పని చేసుకుంటాను. అక్కడే ఉన్నప్పుడు అప్పుడు నాకు 2007 ఆగస్టు 6వ తారీఖు ప్రమాదం జరిగింది. అట్లే ఎక్కడైందంటే నేను ప్రెస్లో పేపర్ కటింగ్ చేస్తానప్పుడు ఆ మిషన్ ఏమైందంటే కొత్త మిషన్ అయినప్పటికీ అది బటన్ ఫెయిల్ అయిపోయి మామూలుగా కత్తి ఇట్లా వచ్చి ఇట్లా పోతా అది స్టాప్ అవుతుంది. అట్లా ఏమైందంటే కట్ చేసింది ఇట్లా పోయింది. అప్పుడు నేను తీస్తా ఉన్నప్పుడు సర్ర ఎన్నికి వచ్చింది కత్తి, నిలబడి అట్లే నా చేతులు ఇట్లా కట్టాను. అది అక్కడ కట్టలేదు, ఇట్లా కట్టి నేను ఇట్లా 2 ఏళ్ళతోనే లాగుతూ ఉంటాను. అట్లా అది ప్లేట్ కింద నైస్గా ఉంటుంది, ఇట్లా అంటే వచ్చేస్తుంది. అట్లా నేను పెట్టి 2 ఏళ్ళతో ఇట్లా అన్నప్పుడు అది వెంటనే పోయినా అట్లే వచ్చేసింది. అప్పుడు ఏళ్ళు కట్ అయిపోయింది. నా ఏళ్ళు కట్ అయినప్పుడు మా వాళ్ళు ఇంప్రెషన్ ఇచ్చి మిల్కేనే ఇచ్చిపోయి ఇంటికి చెప్పింటే మాకు సంబంధం లేదు, పోవాడు మాకు మా మాట వినలే అని చెప్పేశాను. అయితే అప్పటి నుంచి దేవుడు నన్ను ఈ కట్టు కాడంలో ఏమిందంటే, నేను ఇట్లా పట్టుకోవాల్సిన పోతుంటే దొరకడంలో ఏమి ఇట్లా ఇప్పుడు మామూలుగా ఇట్లా పడతా
కానీ ఇప్పుడేమి ఇట్లా పట్టుకోవాల్సి వచ్చింది. అట్లా పట్టుకునేప్పుడు ఏం చేసిందంటే నాలో మైండ్లో థాట్ వచ్చింది. అంటే నాలో మనసు మారుతూ వచ్చింది. నాలో ఎన్నో తలంపులు ఉండేటన్నీ తొలగిపోతూ వచ్చినాయి. నాలో అప్పుడు మహాకోపం, ఎటువంటి కోపం అంటే ఊరికి అట్లా చెట్టు కన్నా కూడా ఆ మనిషిని ఒక ఊపేవాడిని నేను. అట్లా కనీసం కలబడేవానే కొట్టాడని. అటువంటి కోపం దేవుడు మొట్టమొదటి నా కోపాన్ని మీద దేవుడు ఆయన కార్యం చేస్తూ వచ్చాడు, కోపాన్ని తీసేస్తూ వచ్చాడు. తర్వాత నేను ఒంటరిగానే ఉన్నాను. ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, ఒంటరిగా కొనసాగిస్తున్నప్పుడు అట్లా నేను బేతేల్లో ఒకసారి అతి కొత్తగా రక్షింపబడినాడు. అప్పుడు దేవుని సన్నిధిలోనే దేవునితో సావాసం కట్టి ఒకసారి అకాపల్లె బేతినియాని ఒకసారి మందిరానికి పోయినా. ఆ మందిరానికి పోయినప్పుడు అక్కడ అబ్రాహ్మణ్ అని అప్పుడు కాజీపేటలో ఉన్నాడు, తెలుసునా? అబ్రాహ్మణ్ ఇప్పుడు వరంగల్లో ఉన్నాడు. అబ్రాహ్మణ్ ఆయన వచ్చినాడు. ఆయన వచ్చినట్టు ఆయన అప్పుడు ఆ రోజు సాయంత్రం సండే మీటింగ్, సువార్త మీటింగ్ ఆయన తీసుకున్నాడు. నేను అప్పుడు ఎందుకో ఆడికి వచ్చినాను. ఆడికి వచ్చి కొంచెం మీటింగ్ని పోనే. అప్పుడు ఆ మీటింగ్లో అన్న ఒక మాట అన్నాడు, మేము బ్యాప్టిస్టాలు తీసుకున్నాం, మా కొరకు ప్రార్థన చేయని అన్నాడు. అప్పుడు నేను పోయి నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలన్నా అన్నాడు. సరే నీ నెంబర్ తమ్ముడు, నేను ఇక్కడ ప్రార్థన చేసి నీకు అని. అప్పుడు సెల్ ఫోన్ ఏం లేవు, ల్యాండ్ ఫోన్ మా ప్రెస్ అంటే ఆయన ఇచ్చిన. ఆయన ఆదివారం బేస్తారం అప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు వచ్చి తీసుకోవచ్చు బ్యాప్టిజం. అది 2006 సెప్టెంబర్ 17వ తారీఖు. మామూలు ఆగస్టు 15, 2005 నేను రక్షింపబడినా. అంటే మన స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఇండియాకు, భారతదేశానికి స్వాతంత్రంలో నాకు బ్యాప్టిజం వచ్చింది. అంటే పరలోకానికి స్వాతంత్రం వచ్చింది. అట్లాగే బ్యాప్టిజం కూడా సెప్టెంబర్ 17వ తారీఖు. అది భక్సింగ్ గారు మహిమలో చేర్చబడింది. అది దృష్టి పెట్టుకుని ఆయన బ్యాప్టిజం ఇచ్చినాడు. అది 2006 సెప్టెంబర్ 17వ తారీఖు భక్సింగ్ గారు మహిమలో చేర్చబడింది. అది అప్పుడు నాకు ఆయన ఇచ్చాడు. ఆ బ్యాప్టిజం ఇచ్చింది ఎవరంటే శాంసన్ అంకుల్. బ్యాప్టిజం ఇచ్చింది నాకు శాంసన్ అంకుల్ అప్పుడు పొద్దుటూరులో ఉన్నాడు. అంటే కడపలో తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అప్పుడు మందిరం కడుతున్నారు, బేర్షబాలు మందిరం నిర్మాణం జరుగుతున్నది 2006లో. కురేన్ అంకుల్ అప్పుడు ఉన్నాడు. శాంసన్ అంకుల్ పొద్దుటూరులో ఉన్నాడు. ఆయన శాంసన్ అంకుల్ పొద్దుటూరు వచ్చి కాజీపేటకు వచ్చి ఇచ్చినాడు. అక్కడ నేను తీసుకున్నాను. అప్పుడు నాకు బ్యాప్టిజం వాగ్దానం అంటే యెషయా గ్రంథం. నేను మొదట పొద్దున కూడా దాని గురించే ధ్యానించి దేవుడు కృప ఇచ్చినాడు, ధ్యానించాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం నా బ్యాప్టిజం వాగ్దానం. యెషయా గ్రంథం 58, 12వ వచనం. పూర్వకాలం నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విడవబడిన దానిని బాగు చేయువాడని దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడి. ఇదే నా వాగ్దానం. దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టింది. దేశంలో నివసించిన అంటే ఇది సువార్తను గురించి, దేవుని కృపను బట్టి ఇది నాకు సువార్త. అంటే దేవుని వాక్యాన్ని కూడా పరిచయం చేస్తున్నాను. దేవుడు చూడండి డైరెక్షన్. నిజంగా నేను అనుకున్న థాటు ఈ లోక సంబంధమైనది, లోకాన్ని అనిపించంటే ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నాను. దేవుని కృపను బట్టి నిజంగా చూడ దేవుని ఇది పరలోక పరిచర్యగా ఉంది. చూడు, దేశంలో నివసించిన త్రోవ సిద్ధపరచేవాడు అంటే అనేకులకు సువార్త ప్రకటించు. ఈరోజు నేను సువార్త చేస్తాను, సువార్తలో పాల్గొంటాను, వ్యాన్లో ప్రతి వారం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కూడా నిలబెట్టడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత కృప ఇచ్చాడు. అయితే నేను అనుకుంది భూ సంబంధమైనది అనిపించాలని, భూ సంబంధ వాటిని నేను డైరెక్టర్ కావాలి. కానీ ఆయన అయితే నిత్యమైన వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప కార్యం చేశాడు. నా ఆలోచనలు భూ సంబంధం. అందుకే నీ తలంపులు నా తలంపులు వంటి కావని దేవుని గొప్ప. అనగా దేవుడు నన్ను నిజంగా నా కోరిక నిత్యమైనదిగా, ఒకవేళ దేవుడు కృపను బట్టి అట్లా ఇచ్చాడు, నిత్యమైనదిగా నెరవేర్చాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చి అప్పుడు ఏమో అనుకున్నాను, దేశం అంటే ఏం న్యూస్లో ఎంత గొప్పవా, కానీ అయ్యి పరసంబంధం అనేటి దేవుడు పరసంబంధం వాటి మీద ద్వారం తెరుస్తూ వచ్చాడు. పరసంబంధమే కాబట్టి కార్యం చేస్తూ వచ్చాడు. అట్లా ఈ బాప్టిజం తీసుకున్నాక దేవుడు నడిపిస్తాడు. ఈ బాప్టిజం తీసుకునే కానీ ఇట్లా కొనసాగించినప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. అప్పుడు నేను ప్రెస్లో పనిచేస్తున్నాను. ఈ ప్రెస్లో పనిచేస్తే ఒక ఆయన ప్రెస్ ఆయన నన్ను
బాగా పట్టుకొని నువ్వు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ చదివి ఒక భగవద్గీత చదవచ్చు కదా అన్నాడు. ఆయన నన్ను బాగా సతాయించినాడు. ఇట్లా నేను దీని గురించి చెప్పాలనేది నాకు అసలు ఎట్లా వచ్చిందో తాట, కానీ దేవుడు గొప్పగా ఆలోచన ఇచ్చాడు. అంతే చెప్పిన దేవుడు తోడే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రక్షణగా అంగీకరించినాడు, దేవుడే నాకు మాటలకు తోడుగాను. అప్పుడు నేను ఆయన నువ్వు భగవద్గీత చదువు, బైబిల్ బదులు భగవద్గీత చదువు, అది కూడా బాగుంటుంది కదా, నువ్వు దాన్ని ఎందుకు చదవాలన్నాడు. అప్పుడు నేను అన్నా అయ్యా, నేను ఇప్పుడు చేస్తున్నది ప్రెస్ పని, ఈ ప్రెస్ పని బదులు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను ఈ ప్రెస్ పని చేస్తానా అన్నాడు. చేయను అని. అట్లే యేసుప్రభు బైబిల్ కూడా అట్టాడిదేనా అంటే ఒక స్థిరమైంది బైబిల్, ఒక ఖచ్చితమైంది. గవర్నమెంట్ జాబ్లో సమస్త అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా జీతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లా యేసుప్రభులో బైబిల్ అన్నీ ఉన్నాయా. భగవద్గీత ఒక కూలీ లాంటిది, ఆ రోజుకి తృప్తి పడుతుంది అంటే. ఆయన ఏమనంటే ఆ మాటకు ఆయన దిమ్మ తిరిగిపోయి, నువ్వు పీజీ చేసినావే అన్నాడు. పీజీ చేసినావే అని ఆయన ఏం మాట్లాడలేక, పీజీ చేసినావు కదా ఏం మాట్లాడుతుంది అని ఆయన ఏం అప్పటి నుంచి నన్ను గెలకడం కానీ మాట్లాడగాని కానీ అతను కూడా దేవుని గురించి బాగా కొద్దిగా ధ్యానంలో ఏర్పడినాడు. యేసుప్రభు గురించి మంచి అభిప్రాయం వచ్చింది, ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. అట్లా మా ఓనర్ కూడా ఒకప్పుడు నన్ను పనిలోకి పిలిచేవాడు కాదు, ప్రెస్ ఆయన పనిలో కూడా పిలిచేవాడు. అటువంటి ఈరోజు నేను ఆయన దేవుని మంచితనం బట్టి, ప్రవర్తన బట్టి, దేవుని బట్టి ఆయన ప్రెస్ ఇల్లు పైన ఉంటుంది, ప్రెస్ కింద ఉంటుంది. ఆయన నాకు టీ తెచ్చిస్తాడు. ఒకప్పుడు ప్రెస్ పనికి పిలిచేవాడు కాదు, యేసుప్రభు నమ్ముకున్నాక పని కూడా ఇచ్చేవాడు కాదు. ఆయనకు అవసరం ఉంటే ఇంకా ఎవరు దిక్కు లేదంటే నన్ను పిలిచేవాడు. ఇప్పుడు ఫస్ట్ నాకే పని ఇస్తాడు, ఫస్ట్ నన్నే పిలుస్తాడు. ఇప్పుడు ఆయనే నన్ను టీ చేతికి ఇచ్చేస్తాడు. చూడండి ఓనర్ దేవుని మంచితనం, ఎంత గొప్ప మంచితనం. ఆయన మంచితనాన్ని నేను దేవుని అనుభవించేలా చేశాడు. అందుకే నిర్మాకాండ 33వ అధ్యాయంలో ఉంది కదా, మోషేకి చెప్తాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తాను. దేవుడు ఆయన మంచితనాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎంత గౌరవిస్తాడు అసలు. ఆయన నేను కూర్చుని ఆయన స్టూర్ తెచ్చేస్తాడు, కూర్చోమ్మా అని. సామాన్యంగా ఆయన రా అన్నాడు, కూర్చోమ్మా అంటాడు. అటువంటి దేవుని కృప, ఆయన మంచితనం. అంటే మామూలుగా ఒక కామన్ పనికి అంత విలువ అసలు అవసరం లేదు, పని చేస్తాడో వెళ్ళిపోతాడు అని. కానీ దేవుని బట్టి ఆయన హిందువు కాబట్టి ఆయన దైవభక్తిగాడు, బాగా హిందూ పూజలు చేస్తూ ఉంటాడు ఆయన మంచి అంటే అట్లా భయభక్తినప్పటికీ ఇటువంటి దేవుని మంచితనాన్ని, దేవుని క్రియను, దేవుని మంచితనం బట్టి, దేవుని నీతిని బట్టి చూస్తే ఆయన భయం వేసింది. దేవుని యేసుప్రభు అంటే ఇంత ఆయనకు కూడా చాలా అభిప్రాయం ఉండేది. అటువంటి ఆయన ఇప్పుడు ఎంతో గౌరవిస్తాడు, ఎట్లా నన్ను ఎంతో బాగా ప్రేమిస్తాడు. మరి ఆ అక్క కూడా, ఆయన భార్య కూడా చాలా ప్రేమిస్తుంది. అక్క కూడా ఎంతో మర్యాదగా, పిల్లలు బాగున్నారా, అట్లా అన్నీ బాగా ఆడతాయి. నీ పాప బాగుందే, కుటుంబం బాగుందే, భార్య బాగుంది, అట్లా అన్నీ బాగా. అంటే ఒక క్షేమం కూడా, అంటే దేవుని బట్టి, దేవుని మంచితనం బట్టి వారని అట్లా దేవుని కొనసాగిస్తున్నప్పుడు, అప్పుడు ఈ జీవనంలో కొనసాగించినప్పుడు నాకు అంటే నేనైతే ఇంకా ప్రభువులో నమ్మినాక నాకంటే ఏమీ లేదు, ప్రభా బతుకుతే నీ కొరికే, లేకపోతే ఏదైనా చేసుకో ప్రభా అని దేవునికి అప్పగించుకునేది. అప్పుడు మన సుబ్బారెడ్డి తిమోతన తెలుసు కదా, సుబ్బారెడ్డి వికలాంకల్. అప్పుడు తిమోతన ఆయన ఒకసారి ట్రైనింగ్ రూమ్లో పైన ఈత్ మీటింగ్ జరుగుతా అంటే నేను ఎందుకో పోకుండా కింద కూర్చున్నా. సామాన్యంగా నేను మీటింగ్ ఎగరగొట్టి కింద కూర్చొని మాట్లాడి మీటింగ్ జరిగింది. ఆ రోజు ట్రైనింగ్ మూట్లో, అప్పుడు ట్రైనింగ్లో చాలా మంది కూర్చుంటున్నారు. అప్పుడు 2015 అనుకుంటా, 16వ సంవత్సరం. ఆ సంవత్సరం నా కాడికి వచ్చి, శైలాజ్ ఇట్లా సంఘ పెద్ద కూతురు ఉంది, పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నాకు సంఘ పెద్ద కూతురు వద్దు, సేవకుడి కూతురు స్వామి, నాకు ఏమొద్దు పోని. ఆ పాట ఆయనకు సరసర ఎక్కింది, తర్రని మండి చాలా కోపంగా మాట్లాడి, ఏదో ఎట్లా చూస్తావు, ఎట్లే ఉంటావా, అట్లా ఇట్లా రెండు పక్కల మాట్లాడినాడు. చాలా సీరియస్ అయినాడు. సీరియస్ అయ్యి వెళ్ళిపోయి నేను అప్పుడు ప్రభా ఇది నీ చిత్తం అయితే ఆయన ఎందుకు ఇంత సీరియస్ అయినాడు. ఒకప్పుడు నేను ఎవరో సాక్ష్యం విన్నా, ఎవరో ఆయనకు వివాహం చూస్తూ ఉంటే ఇది దేవుని చిత్తం కాదని అంటారు. అంటే అయ్యా, దేవుని చిత్తం ఎవరి ద్వారా రాదు, దేవుడు మనుషుని పంపిస్తాడు, నువ్వు దానికి ప్రార్థన చేసుకొని దేవుని చిత్తమా అయితే ప్రభా నువ్వే కార్యం చేయని ప్రార్థన. అట్లా నేను ప్రార్థన చేసిన, పోయి ప్రభా ఇది నీకు చిత్తమా, నీ చిత్తం అయితే ఆయన అయితే నా మీద సీరియస్ వెళ్ళిపోయినాడు, తిరిగి ఆయనే వచ్చి నాతో మాట్లాడాలా, మళ్ళీ ఈ విషయం మాట్లాడాలి.
కరెక్ట్గా నెల కిందకు మళ్ళీ ఆయన వచ్చి నాతో మాట్లాడినాడు. శైలేష్ నాన్న నీతో మాట్లాడాలన్నా అంటే సమాధానకరమే అసమాధానకరమే అని అంత కామెడీగా మాట్లాడతాడు. సమాధానకర మాట్లాడతలేదు అంటే ఆయన లేదులే శైలేష్ రా మాట్లాడతానంటే చెప్పు ఇట్లా అంటే చెప్పు నా మాట్లాడతా అంటే ఇట్లా పలు విషయం అని అట్లే మాట్లాడినప్పుడు వాళ్ళ ఎవరు ఊరే కాదు, కాంతైన వారి ఊరే అమ్మాయి. అంటే కాంతైనకు బంధువులు అవుతారని అంటా, నాకు తెలియదు అంతగా. జయరాజన్ వాళ్ళ ఇంటికైనా పక్కనే అయితే ఇల్లు, వాళ్ళ ఇంటికైనా పక్కనే అక్క శాంతి అక్క ఉంది కదా, సుబ్బాడన్న భార్య, వాళ్ళ అక్కకు బంధువు కూడా అవుతారు. వాళ్ళ ఆ సిస్టర్ ఇక సేమ్ క్యాస్ట్, వాళ్ళ క్యాస్టే. కాంతైనకు బంధువులు అవుతారు నేను విన్నాను. అందుకే కాంతైన కూడా అప్పుడప్పుడు అడుగుతాడు తబిత బాగుంది అని అంటాడు. ఆ నుంచి మాట్లాడినప్పుడు నేను సరేలేన్నా ఒప్పుకుంటాను. అప్పుడు దేవుని దగ్గర ఒక వాగ్దానం అడిగిన, ఇదే కీర్తనలు, ప్రభా నీ చిత్తం అయితే వాగ్దాని ప్రభా అని. కీర్తన 113 133వ కీర్తన 33వ కీర్తన మొదటి వచ్చినాము. దావీద్ యాత్రా కీర్తన దావీద్ అని 133:1. సోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత, కుటుంబం కావాలంటే మొదట ఏం కావాలంటే ఐక్యత ఉండాలి. ఎంత ఐక్యత లేనిదే కుటుంబం సాగించడం. కనుక మన ఐక్యత ఉంటేనే ఇప్పుడు మనం అన్నిటి చూస్తుంటే అసమాధానకరమైంది. కానీ దేవునిలో ఉంటే కుటుంబం కానీ సంఘం కానీ ఒక ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండాలన్నప్పటికీ ఐక్యత ఉండాలి. ఐక్యత లేనిది ఏం చేయను అంటే దేవుడు నాకు ఈ మాట ఐక్యత అనేది బలంగా అనాలి మంచిది. అట్లా దేవుడు ఒప్పుకున్నాక 2016 అక్టోబర్ 5వ తారీఖు మా వివాహం జరిగింది దేవుడి కృపను బట్టి. అయితే నా వివాహానికి కాంతైన సహాయం చేసినాడు. కాంతైన ఆయన అడగడానికి అంటే ప్రపోజల్ తీసుకొచ్చింది సుబ్బారెడ్డన్న తిమోతన్న. కానీ కాంతైనకు వాళ్ళ మామ అడిగినాడు ఆ పిల్లకాయ ఎట్లా ఏం కథ అని. కాంతైన మంచి సాక్ష్యం ఇచ్చినాడు. ఆ పిల్లకాయ చాలా మంచివాడు, ఎవరితో ఏం మాట్లాడు, చర్చికి వస్తాడు అట్లా అని ఆయన నా గురించి మంచి సాక్ష్యం ఇచ్చినాడు. కాంతైన ఇచ్చినప్పుడు అది ఇంకా వాళ్ళ మనసులో నిండిపోయింది. వాళ్ళలో కూడా సమాధానం ఇచ్చినాడు. అప్పట్లా కర్నూలులో నెహెమ్యా అంకుల్ ద్వారా 2016 అక్టోబర్ 5వ తారీఖు వివాహం జరిగింది. దేవుడు మా వివాహం అక్కడ ఆయనతో గొప్ప. నాకు ట్రాన్స్లేట్లో ఆయన నాకు బాగా నచ్చినవాడు. ఆయన ట్రాన్స్లేట్ వాక్య పరిచయలో నెహెమ్యా అంకుల్ వాక్యం అంటే బలింటాను ఆయన వాక్యంలో. కానీ దేవుడు అటువంటి ఆయన ద్వారా నాకు దేవుడు వివాహం జరిగించాడు. ఆయన వచ్చినాడు, ఆయన వివాహం జరిపించాడు, ఆయన వాక్య పరిచయం చేసినాడు. ఆ వివాహం ద్వారా ఆయన ద్వారా జరిగించాడు. అట్లా దేవుడు కొనసాగిస్తున్నప్పుడు దేవుడు కుటుంబంగా ఏ పరిస్థితులైనా నేను ఇంతవరకు ప్రభువుని నమ్మినాక రక్షింపబడినాక నాలో ఒక తీర్మానం చేసుకునే. ఏమని తీర్మానం చేసుకునేటే నేను రక్షింపబడినాక ఒకప్పుడు మా ఇంటి పక్కన మరాఠోళ్ళు ఉన్నారు. మరాఠోళ్ళు వాళ్ళు కూడా మంచి కుటుంబం, బ్యాంకులో పనిచేస్తాడు సత్యం అని. డీసీ పక్కన ఏం బ్యాంక్ పక్కన ఉన్నా డీసీ బెస్ట్ కాదు బ్యాంక్ పక్కన మన బేష పక్కన బ్యాంక్ ఉంది, ఇది డీసీసీ బ్యాంక్, దాంట్లో పనిచేస్తాడు. ఆయన పేరు సత్యం. మా ఇంటి పక్కనే మాకు ఆయన ఒక్కరోజు నేను అడగకముందే ఆయన నాకు డబ్బులు ఇచ్చినాడు. ఇంకొకరు ఆ డబ్బులు ఇస్తే ఇంకొకసారి ఇంకా మనం అడుగుతాం కదా, పిల్ల అంత వయసు ఏమింది అంత. కానీ ఒకసారి నేను ఆయనకు డబ్బులు అడిగిన, అన్న డబ్బులు ఇనా అని అడిగి. అప్పుడు మా అక్క చూసి మా నాయన చెప్పింది, మా నాయన భలే కొట్టినాడు, అడుగుతావా అని. అప్పటి నుంచి నేను ఎవరిని అడగలేదు. అట్లా ఈ లోక తండ్రికే అంత కోపం వచ్చితే దేవుని రక్షించుకున్నాను. ఇంకా నేను ఇతరులను అడిగితే దేవుడు ఎంత కోపడతాడని ఆ మాట నా హృదయంలో వచ్చింది. అప్పటి నుంచి రక్షింపబడిన దేవుడి నుంచి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. నాకు ఈ లోకంలో ఎవరు వీళ్ళని క్షమాపణ విడుదల ఇచ్చిన దేవుని నేను ఎవరికి చేయి చాపకూడదు అనుకున్నాను. అయితే ఇంతవరకు నేను ఎవరిని చేయి చాపలేదు, ఎవరిని నేను పని అడగలేదు. ఇంతవరకు నేను ప్రెస్లో పని చేశాను, ఎవరిని పని అడగలేదు. వాళ్ళే పని ఇస్తారు, పనులు చేయించుకుంటారు. అయితే ఏనాడు నేను అప్పు కూడా చేయలేదు, ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. ఇంతవరకు నేను ఎవరికి చేయి చాపలేదు. నా పరిస్థితులు అన్నింటిలో ఇప్పుడు కూడా దేవుని కృపను బట్టి చెప్తున్నా, దేవుని మహిమనే
దేవుని మహిమ కీర్తి కలల. నేను ఎవరిని కూడా 1 రూపాయి కూడా అడగలేదు ఇప్పటివరకు. నా అవసరతలు కానీ ఏదైనా దేవునితో చెప్పడం మొదలుపెట్టినాను. దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. నా ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాడు. అట్లా నేను తీరుస్తున్నప్పుడు నాకు ఒక బండి కావాల్సి వచ్చింది. అప్పుడు నాకు 70,000 డబ్బులున్నాయి. దేవుడు చూడండి ఎట్లా సంపాదించి దేవుడు చేతిలో పెట్టాను. 70,000 చేతిలో ఉన్నప్పుడు బండి కాలినప్పుడు, అప్పుడు 2020 70,000 నా చేతిలో ఉన్నప్పుడు, ప్రభా నేను ఈ బండి కొంటాను. డబ్బు వచ్చింది కానీ పరిగెత్తలేదు. ప్రభుని అడిగిన, ప్రభా నేను బండి కొంటాను. ప్రభు నాకు ఏం సమాధానం ఇలా, నాకు ఏమి. అప్పుడు భక్సింగ్ గారి మాట నాకు గుర్తొచ్చేది. కటింగ్ చేసుకోవాలనుకుంటే ఆయనకు సమాధానం రాలేదంట. అట్లా నాకు కూడా ఏం సమాధానం రాలేదు. అంతే నేను చెప్పాలంటే భక్సింగ్ గారి బుక్లోంచి నేర్చుకున్నా. అది కూడా నాకు ఎంతో ఆశీర్వాదమైంది భక్సింగ్ గారి బుక్కులు. ఆ భక్సింగ్ గారి బుక్కులు చదివినప్పుడు నాకు ఏం సమాధానం రాలేదు, ఏం ఆలోచన లేదు. అంటే అంత స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అట్లా 2 నెలలు పోయినాక, అట్లా 2 నెలలు ప్రార్థన చేసి ఏం అర్థం కాక గమ్మున్నా కరోనా వచ్చింది. కరోనా టైంలో నేను అది పోషించబడినాను. దేవుడు ఎవరిని చేయి చాపుకుంటే దేవుడు 70,000 అంటే 70,000 అంతా అయిపోలేదు కానీ ఆయన ఎవరిని చేయి చాపుకోలే. దేవుడిని మనం ఆధారపడుతున్నది, ఆయన రోషం గలవాడు కదా. కనుక ఎవరిని చాపుకునే ఆ డబ్బుతోనే ఇంట్లోనే దేవుడు సాగుతూ వచ్చాడు. అంటే నెక్స్ట్ సంవత్సరమే 21 సంవత్సరంలోనే 6 నెలలకే తిరిగి నేను ఆ డబ్బు సమకూర్చాడు. దేవుడు అద్భుతంగా సాయం చేసినాడు. తిరిగి బండి తెచ్చుకోవడానికి కూడా నెక్స్ట్ సంవత్సరం సెప్టెంబర్లోనే నేను బండి తెచ్చుకోవడానికి సాయం చేసినాడు. అట్లా దేవుని ప్రతి అవసరత దేవుని ఆధారపడడం ఇచ్చాను. దేవుని మీదనే నమ్మకం, దేవుని మీద ఆధారపడడం. ఇంతవరకు 1 రూపాయి అడిగింది లేదు. ఒకవేళ అడిగింటే రగియలను ఒకసారి నాకు క్లిష్ట పరిస్థితులు ఉంటే ఒక 5 అంటే రగియలు బాగా క్లోజ్గానే, ఎంతకంటే అంటే చెప్తాను క్లోజ్గా అంత క్యాస్ట్ ఫీల్గా ఉన్నది అతనికి రగియలకు. అతనికి నేను కూడా అంత బాగా అభిమానం ఉంది. అంటే నేను అట్లా క్యాస్ట్ ఫీలింగ్ దేనికి చూడను, నాకు అట్లాంటి ఏం ఫీలింగ్. ఇప్పుడు మా వాళ్ళు చేసుకునే వాళ్ళు 3, నా వైఫ్ వాళ్ళు 3, కానీ నాకు అట్లా ఏం ఆలోచన లేదు. అటువంటి మనసులో ఏది పెట్టుకోలేను. వాళ్ళు 3 వాళ్ళు అసలు నేను అట్లా ఏం పట్టించుకోను. ఇప్పుడు దేవుడు మాకు పాపను కూడా ఇచ్చాడు. అట్లా నేను ప్రతి పరిస్థితిలో, ఇప్పుడు పాపకు కూడా నేను ఏ రోజు కూడా ఒక చెప్పు కొనలే. ఇప్పుడు కూడా మా మరదల్లే అందరు తీపిస్తారు. ఎన్నో బట్టలు మా మరదలు, మా మామ వాళ్ళు అందరూ వాళ్ళే ఇప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు పాపకు స్కూల్లో చేసి అంత సాయం చేశాడు తప్ప దేవుడు అన్ని విషయంలో ఇంతవరకు నేను దేవుడు పాపను కూడా మంచి పాపని ఇచ్చాడు. దేవుడు మంచి ఆరోగ్యం పాపపిచ్చాడు. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అట్లా జీవిత యాత్ర దేవుని కొనసాగిస్తున్నాను. అట్లా దేశంలో నివసించిన ఇప్పుడు నేను సువార్త ఆరంభించినాను. ఒకసారి నేను ఈట్ మీటింగ్ వచ్చిన వేషవాళ్ళు, అప్పుడు రక్షింపమనే బ్యాప్టిజం తీసుకున్నాం. అప్పుడు కొరెన్ అంకుల్ వెళ్ళిపోయి శాంసన్ అంకుల్ వచ్చారు. శాంసన్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగినప్పుడు ఆయన కింద సాయంత్రం 5 గంటలకు అట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వచ్చి. చూసినారన్నా మీరు ఎప్పుడన్నా? అంటే అప్పుడు ఆయన యాక్సిడెంట్ అయింది తెలుసు కదా, చెయ్యికి యాక్సిడెంట్ ఇట్లా ఈ చెయ్యి ఇరిగింది. ఆయన ఇట్లా యాక్షన్ చేసుకుంటా కింద ఉంటాడు. ఆ ఆఫీస్ కాడనే కారు పెడతారా ఇప్పుడు ఆ అంకులు కుమారుడు ఆడ ఎక్సైజ్ అయింది. అప్పుడు నేను ఈట్ మీటింగ్ వచ్చిన. ఈట్ మీటింగ్ మాత్రం పోతా అంటే నేను ఆడ నిలుకుంటే ఈట్ మీటింగ్ వచ్చి ఇంకా స్టార్ట్ కాకపోతే కింద చెప్పులు స్టాండ్, అప్పుడు లిఫ్ట్ కాడ నిలబడకుండా అప్పుడు శాంసన్ అంకుల్ నన్ను పిలిచి, సైరస్ నువ్వు సువార్తకు పోన్నాడు. సువార్తకు పోనే దేవుడు అప్పుడు ఆయన ద్వారా ఆరంభించాడు సువార్త. ఇప్పటికి కూడా నేను చేస్తా వచ్చినాను. దేవుని కృపను బట్టి అస్సాం కూడా 2 మాటలు పోయి సువార్త అంకులతో వాళ్ళతో పోయి సువార్త ప్రకటించాను. అట్లా సువార్త అంటే దేవుని కార్యం, దేవుని కొనసాగిస్తుంది. దేవుని గొప్పగా నేను చాలామంది సువార్తకు పోతే తిడతారు, కొడతారు అట్లా నేను అయితే ఇంతవరకు నాకు అటువంటి ఫేస్ చేయలే. దేవుడు ఎక్కడికి పోయినా దేవుని అంగీకరించేలా చేశాడు. దేవుడు అనేకులు పత్రికలు ఇచ్చేట్టుగా ఎన్నో కడపలో జిల్లాలు మొత్తం తిరగరా నేను ఎప్పుడు చూడను, పల్లెలు తిరిగినా. శాంసన్ అంకుల్ టైంలో పరిచయం ఈ పాత వ్యాన్ ఉన్నప్పుడు, పెద్ద వ్యాన్ ఉన్నప్పుడు అన్ని సువార్తలు గిన్నా. అప్పుడు దేవుని అంత ఆసక్తిని అప్పుడు ఉంటారు వాడిని కదా, ఎవరు అడిగేవాళ్ళే అంటే దేవుళ్ళు కొనసాగిస్తూ వచ్చిన సువార్తలు. అట్లా దేవుడు దేశంని సిద్ధపరచేవాడిని. దేవుడు ఆయన సువార్తల పనిలోని కొనసాగిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. నేటి వరకు నేను ఆ అట్లా కొనసాగిస్తుండగా దేవుడు ఇంతవరకు నడిపిస్తాడు. అయితే మా వాళ్ళు ఇంతవరకు నన్ను దగ్గర చేశారు. వాళ్ళు ఎంతో కఠినమైనారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అయితే ఈ అందరికీ సువార్త చెప్తానే కానీ మా వాళ్ళ అక్కడ రక్షణ సువార్త ఇంతవరకు నేను చెప్పలేకపోయినాను. అది ఎందుకు నాకు భయం ఇప్పటికి కూడా. వాళ్ళకి చెప్పలేకపోతున్నానని అదొక ఫీలింగు, భయము.
అది ఒక నాకు టెన్షన్ కూడా వచ్చేది. కానీ వారికి సువార్తను నిజంగా వాళ్ళకు చెప్పలేకపోతున్నాను అయితే ప్రార్థన చేసుకుంటా అంట. అపోస్తలుల కార్యం 16 యేసునందు విశ్వాసం ఉంచుము, మీరును మీ ఇంటి వారు రక్షింపండి. అటువంటి ఆ వాగ్దానం చేతబట్టి ప్రార్థన చేస్తాను. దేవుడు వారి గురించి ఒకసారి నాకు వాగ్దానం ఉంది. అది నిర్గమాకాండం 12వ అధ్యాయం వాగ్దానం ఉంది. ఎందుకంటే నాకు ఈ వాగ్దానం కూడా ఎందుకు అంటే మా అమ్మ కూడా రక్షింపబడింది. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 4:12 నిర్గమాకాండం అది కాదు. ఈ పర్వతం మీద వారు కూడా సేవిస్తురని మాట నేను ఆడ చూసినాను. ఆ మాట ఈ పర్వతం మీద వారు కూడా సేవిస్తారని వాగ్దానం ఉంటుంది. అట్లా దేవుడు వారి గురించి ఈ మాట ఎక్కడ ఉంది మీరు జ్ఞాపకం చేస్తుంది. సరే ఈ అంటే నిర్గమాకాండంలో ఈ మాట ఉంది, ఈ పర్వతం మీద వారులను సేవిస్తారని. అంటే ఈ వాగ్దానం నాకు ఎంతో ఉంది కనుక ఆ వాగ్దానం ఇప్పుడు నేను ఒకసారి మా అమ్మకు బాగలేదు అంటే మా నాన్న చనిపోయినాడు, ప్రభువు నమ్మకం ఉంది. మా నాన్న ముందు మా అమ్మ కూడా బాగలేక చాలా ఉన్నప్పుడు మా అమ్మ హాస్పిటల్ ఉంది. ఒకసారి హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవ్వరు లేరు, నేను చూడడానికి పోయినాను. అప్పుడు మా అమ్మకు సువార్త అందించింది. మా యేసు ప్రభు నుంచి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను ఏదో అనుకోకూడదు, అట్లా ఏం లేదమ్మా. యేసు ప్రభు వారు మన పాపం కొరకు ఈ లోకానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉండవు? మరణ స్థితిలో ఉండవు. ఏం లేదమ్మా, నేను చెప్తాను నా మాటలు అది చెప్పు అని. ఆమె నేను చెప్పినట్టు నువ్వు చెప్పు చాలని. అప్పుడు ఆమె ఏంటంటే యేసు ప్రభువా నేను అనే దేవుని పలికించినాను. అయితే దేవుడు ఆమెను కూడా పలికించాడు, ఆమెను కూడా ఒప్పుకునింది. అప్పుడు ఆమె ఒప్పుకొని ఆ పాపం గురించి ఒప్పించినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు ఆ మైండ్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఆమె ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయింది. అంటే మనుషులు గుర్తుపడితే తిరిగి ఆమెను ఏం చేస్తారు? తిరిగి ఈ లోకం వెంబడించేదిగా ఉంటుంది, ఈ లోకం సేవించేదిగా ఉంటుంది. అంటే మైండ్ ఫెయిల్ చేసినాడు. దేవుని అంగీకార బిడ్డ అయిపోయింది కాబట్టి, దేవుని అంగీకరించింది కాబట్టి దేవుడు ఆమెను కూడా అయితే చనిపోయింది 2017 జనవరిలో ఆమె. అట్లా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఎన్నో ఇంకా ఉన్నాయి, చెప్పాలని సమయం లేదు, 8 అవుతుంది. దేవుడు అట్లా నా ఇలా గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. నేటి వరకు దేవుడు పరిచర్యలు కూడా అట్లా నేను మా మామ సేవకు వచ్చాను సంఘ పెద్ద ఉన్నప్పటికీ ఆయన సేవలో కొనసాగించి అప్పుడప్పుడు వాక్యం చెప్పని ఇచ్చాడు. అయితే నాకు ఫస్ట్లో నేనప్పుడు చాలా భయపడేవాడిని. ఎట్లా చెప్పాలో ప్రభా, ఏం చెప్పాలో వాక్యం. అయితే దేవుడే ధైర్యం పరిచాడు. ఆయన దగ్గర వాక్యంలో అప్పుడప్పుడు మా మామ పరిచర్య ఆరాధన వర్తమానం అట్లా ఇచ్చేవాడు. అట్లా వాక్య పరిచయం ఆరంభించింది, అక్కడ చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ నేను పరిచయ బేర్షవాళ్ళు ఎప్పటికంతా నేను ఎప్పటికీ కనపరుచుకోవాలని ఏం లేదు. అంటే దేవుని కార్యం దేవుడే జరిగించాలి, దేవుడే నడిపించాలా, దేవుడే వారి చేత నడిపించబడాలని నాకు ఆశ. కనుక ఎందుకు ఇది చెప్పినా కదా, ఎవరిని ఏది అడుక్కోకూడదని. అట్లా ఏ విషయంలో అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, ఆర్థికంగా కానీ, పరిచర్యలు అట్లా నేను కొనసాగిస్తున్నప్పుడు ఒకసారి ఇదే మందిరంలో ఫస్ట్ 2022లో డెడికేషన్ జరిగింది కదా అనా, 2 డిసెంబర్లో ఒకసారి డెడికేషన్ జరిగింది. ఇదంతా 22 డిసెంబర్ ఇక్కడే కదా, సండే స్కూల్ ఏదో డెడికేషన్ 22లో నేను వచ్చిన. అప్పుడు డెడికేషన్ ఆడ బండ మీద కూర్చొని, ఆ బండ మీద కూర్చొని ఎవరు ఆయన రిమ్స్లో చిన్న ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. చిన్న ఆయన అండి అన్న సెలెస్ నేను నులిబీడ పరిచర్య చేసినారు పోదాందా అన్నాడు. అన్న నాకు పరిచర్య కాదని నేను ఊరికి పోవాలన్నా అలానే. అయితే పరిచయం చేస్తాను అని 2 మాటలు చెప్పి నువ్వు ఎట్లా పరిచయం చేస్తాను, ఏం లేదు నేను ఎట్లా ఆరాధించినా అదే చెప్తా పోయేలే. అట్లా మా ఆమె దగ్గర పరిచయం చేసినా నేను ఏదైతే ఆరాధించినానో దాన్ని నాకు వాక్యంగా అనుభవించుకునే కృప ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏం బయట చెప్తావని బలిదే వాక్యాన్ని 2 మాటలు కూడా చెప్పినారు. అట్లా ఎవరో చెప్తే ఇట్లా గ్రామ పరిచయం అప్పుడే
23లో స్టార్ట్ చేశారు కదా, 23 కదా, 23 గ్రామ పరిచయం స్టార్ట్ చేశారు. గ్రామ పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఎవరో నేను కనపంటే నన్ను చిన్నయనను శ్రీధర్ రెడ్డిని పరిచయం చేశారు. ఇక్కడే భగత్ సింగ్ నగర్కి వేసినప్పుడు భగత్ సింగ్ శ్రీధర్ రెడ్డి అన్న డ్రాప్ అయినప్పుడు ఆయన ఉండి చిన్న శైలాస్ నువ్వురా, నేను పోతా, నేను చెప్తాను కాబట్టి అని ఆడికి పెద్దలకు అందరికీ నాకు చెప్పడమే కాకుండా మీరు కూడా శైలకు చెప్పండి బాగుంటుందని ఆ పెద్దలతో అప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు రామపురం జాస్వాతో పలికించి నాకు ఫోన్ చేసి శైలస్ అన్న నువ్వు పోన్నా పరిచర్గని. అప్పుడు వచ్చినాక అన్న ఏమన్నట్టు శైలస్ నువ్వే వాక్యం చెప్పాను. నేను ఏం లేదు, నేను అప్పటికి దేవుడు ప్రిపేర్ చేసినాడు. అయితే దేవుని వాక్యాన్ని ప్రిపేర్ చేసిన దేవుడు అప్పుడు ఫస్ట్ టైం నేను బైర్షబా నుంచి పంపించినప్పుడు ఇక్కడే నేను పరిచర్య ఆరంభించాను. ఇక్కడ దేవునికి గ్రామ పరిచర్య కొనసాగిస్తాడు. అయితే దేవుడు ఇక్కడి నుంచి నాకు పరిచర్య ఈ పెనియల నుంచే దేవుడు సాగిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. పరిచర్య గ్రామ పరిచర్య ఇప్పుడు తప్పకుండా నన్ను నడిపిస్తూ వచ్చాడు. గ్రామ పరిచర్య కొనసాగిస్తూ తిరిగి మొన్న మార్చి నెలలో బైర్షబాల సాక్ష్యం కూడా వచ్చింది. విన్నారన్నా? ఆన్లైన్లో సాక్ష్యం ఇచ్చినాను బైర్షబాల. మార్చి 10వ తారీఖు ఈ సంవత్సరంలో కాంతే దగ్గరికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పు అన్నారు. సాక్ష్యం చెప్పినాక నాకు పరిచయం వేయడం మొదలుపెట్టాను. ఎక్కడంటే మన ఫస్ట్ నురువిడి చేసినారు. ఇంకా దేవుడి కృపను బట్టి ఇంకా వారం అట్లా వేస్తా. అట్లా దేవుని కృపను బట్టి ఆయన పరిచయం చేయడానికి అట్లా దేవుడు ఆయన దేశంలో నివసించడంలో సిద్ధపరుస్తుంది. అట్లా అనేకులకు పరిచయం చేయడానికి ఆయన సాక్షిగా ఇవ్వడానికి దేవుడు ఇట్లా కొనసాగిస్తాడు. అట్లా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను దేవుళ్ళో ఇంకా నమ్మకంగా జీవించాలని నా ఆశ ఏంటంటే నేను అంటే ఇతరులు ఎవరి ఆత్మీయత వాళ్ళది, నాకైతే దేవుని ఆత్మచేత సంపూర్ణంగా నడిపించవాలని ఆశ. ఎందరో ఆత్మచేత నడిపించబడందరూ దేవుని కుమార్ అంటే ఆత్మ పరిచర్య ఆత్మీయ నడిపింపమ కుటుంబముగా అట్లా కొనసాగించాలని ఆశ. ఆత్మ ఫలాలు ఏంటంటే గలతీ పత్రిక ఇది నాకు కలగాలని ఆశ. నేను వాక్య పరిచర్యకు అంత ఇష్టపడను, అంటే నాకు చేయాలనే ఆశ, కానీ దేవుని చిత్తంలో గలతీ పత్రిక నా ఆశ అయితే అప్పుడు లోకంలో ఆశ దేవునిలో నమ్మినాక ఈ ఆశ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసమును, సాత్వికమును, ఆశ. ఈ సంపాదించుకోవాలి నాకు ఆశ. ఒకప్పుడు నేను లోకాన్ని సంపాదించుకోవాలా, లోకాన్ని అనుభవించకుండా చనిపోకూడదు. ఇప్పుడు ప్రభువులో నేను ఈ ఆత్మఫలాలు సంపాదించాలని ఆశ. దేవుడు అట్లా నా కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, పాప ఉంది, పాప భవిష్యత్తు కొరకు అట్లా జీవితంలో ఇంతవరకు చేయి చాపకుండా దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. జగన్ తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తాను. జగన్ ఎంత గొప్ప, అందుకే దేవుడు మాటలు ఆయన నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. దేవుడు జగన్ అట్లే నడిపించాడు. చూడు ఎంత గొప్ప దేవుడు. కనుక నా కొరకు, నా కుటుంబానికి ప్రార్థన చేయండి, పరిచయం ప్రార్థన. దేవుడు సాక్ష్యాన్ని దిగించాడు. పరిశుద్ధమైన తండ్రి, నెమ్మదైన ప్రభువా, ఎవరు మీ కృపలో భద్రపరిచి కాపాడి ప్రభువా, పరిశుద్ధ దినము ఆదివారంన సాయంత్రం వేళ సువార్త కొడుకు పెనియలు ప్రార్థనా మందిరంలో మీ ప్రజలుగా నన్ను మమ్మల్ని మీరు సమకూర్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా శైలసన యొక్క జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను, మీరు దర్శించినటువంటి విధానాన్ని, మీ ఏర్పాటు, మీ చిత్తానుసారంగా మీ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసుకొని ప్రతిష్ఠించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా.
వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి సజీవమైనటువంటి దేవుడు కనుక ప్రభా మీ దాసుని ఎడల మీరు ఎడతని ప్రేమ కృప చూపుతూ మీ యొక్క వాక్య వెలుగులోను మీ యొక్క సంఘ దర్శనంలోను ఆయా పరిచర్యలోను వాడుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఎంతో విలువైనటువంటి మానవ జీవితంలో ఈ లోకంలో ఉండగానే ప్రభువా మిమ్మల్ని ఎరిగేటువంటి ఆధిక్యత మీ దాసుని వల్లే ఎవరికైతే రక్షణ మారు మనసు లేదో వారందరిలో కూడా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. మీ దాసుని సాక్ష్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడమని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమా ప్రభువా, నిజముగా ఒకానొక సమయంలో తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను అని మీరు వాగ్దానం దయచేసినటువంటి దేవుడు ప్రభువా. మీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడు. మీ ప్రజల పట్ల మీరు కలిగిన ప్రణాళికలు నెరవేర్చేంత వరకు కునుగోడు నిద్రపోడు అనేటువంటి పేరుకు నామం కలిగినటువంటి దేవుడు మీరున్నారు. అందరిని బట్టి వందనాలు. అలాగా ప్రభువా, అన్న పక్షంగా అన్న కుటుంబ పక్షంగా ప్రభువా మీరే కార్యం జరిగించండి. మీ చిత్తం మీ ప్రణాళిక చెప్పున ప్రతి అవస్థల అక్కడ మీరే తీర్చి ప్రభువా పరిచర్యలో కూడా ప్రభువా మీ చిత్తానుసారంగా మీరే రానున్న దినముల కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగున్న ప్రభువా సంఘానికి పెనుయేలు ప్రార్థనా మందిరంని మీరు ఈ యొక్క భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మీరు సిద్ధపరిచినారు కనుక మీ ప్రజలైనటువంటి వారికి ఎంతోమంది ప్రభువా మీ యొక్క వాక్యం విన్నటువంటి వారిలో కార్యం జరిగించండి. మా గ్రామము, మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశము, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి పరిశుద్ధుల విశ్వాసులు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రక్షణ లేనటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, దర్శించండి. విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారిని బలపరచండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ పట్టువదలని విశ్వాస జీవితము మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును కొనసాగించడంలో నన్ను మమ్మల్ని మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా ప్రాముఖ్యంగా ప్రభువా మా సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ చిత్తానుసారంగా ఆయా సంఘాల కన్స్ట్రక్షన్లో ఉంటున్నాయి. వాళ్ళు సహాయం చేయండి. ఆ సంఘాలలో సేవ చేస్తున్నట్టు దేవ సేవకులను, సంఘ పెద్దలను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధులు, విశ్వాసులు, వృద్ధులు, మధ్య వయసు వారు, యవనస్తులు, చిన్న బిడ్డలు, పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అనాథలు, దిక్కులేనటువంటి వారు, విధవరాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి తండ్రి. అనుకోని పరిస్థితుల వల్ల నాయన అప్పుల పాలైనటువంటి వారు, అనారోగ్య పాలైనటువంటి వారు, యాక్సిడెంట్ ద్వారా హాస్పిటల్స్లలో ఉన్నటువంటి వారు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య కలహాలు, ఇలాగ అపవాది ఎన్నో విధానాలుగా కుటుంబాలను చెల్లాచెదురు చేస్తూ ఉన్నది, సంఘాలను చెల్లాచెదురు చేస్తూ ఉన్నది. ప్రభా ఇలాగా సహోదరుల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాడుగా అపవాది ఉండడు. వాని క్రియలు నయపరచండి. సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం సెలవిచ్చినారు కనుక ఐక్యత ఈనాడు ప్రభా సంఘాలకును కుటుంబాలకును మా యొక్క జీవితంలో మీ ఎడల మాకు ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలా ఉన్న ప్రభా సంఘానికి చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. సహాయం చేయండి. చిన్న బిడ్డ నలిని కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా. జ్వరము వామిటింగ్స్తో బాధపడుతున్నది, మీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. ఆది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ హస్తాలతో ముట్టండి, పరిపూర్ణ స్వస్థత
ఆరోగ్యం తెచ్చి రూతమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా, వృద్ధాప్యంలో ఉంటున్నది, అనేక అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వాటన్నిటిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. హరి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయండి. విజయ్ సిస్టర్ అనిత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అన్నమ్మ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కమలమ్మ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి ప్రభువా, కృప చూపండి. ఇలాగో స్వర్ణ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. మరి చెల్లపల్లి ఇంటి సమస్యను మీరే పరిశీలించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుగ్రహించి కృప చూపండి. హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని, భార్య బిడ్డలను వదిలిపెట్టి ఇతర దేశాలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి. కృప చూపండి తండ్రి. లాగు ప్రభా, రాకడ వరకు నమ్మకంగా మేము కూడా మీ కొరకు సాక్షులుగా జీవించటంలో నన్ను మమ్మల్ని బలపరచమని లాగున ప్రభా, ఈ వార కార్యక్రమాన్ని మీరే ముందు నడిపించమని, ఈతబడినటువంటి వాక్యాన్ని మీరే స్వార్థలోను మరి సంఘంలోను ఈతబడినటువంటి వాక్యాన్ని మీరే ఫలింపజేయమని, తగిన సమయంలో మీ చిత్తానుసారంగా సంఘంలో అనేక ఆత్మలు చేర్చి ప్రభా సేవా పరిచయలో మమ్మల్ని కూడా బలపరిచి మా బలహీనత దూరపరిచి వాడుకోనమని, మాకు దయచేసిన పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి భవిష్యత్తు రక్షణ మార్మర్స్ దయచేయండి. మరి ప్రాముఖ్యంగా మీ దాసుడు శైలస్ అన్న వారి కుటుంబం కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, కుమార్తె భవిష్యత్తు కొరకు అన్న చేసే పని, ఉద్యోగం, ఆయా వర్గంలో కూడా సహాయం చేయండి. రానున్న దినముల పరిచయం కూడా సిద్ధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకును శబ్ద తరంగం ద్వారా వాక్యం విన్నటువంటి వారికి, ఆన్లైన్లో వాక్యం వినేటువంటి వారికి ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.